ప్రియమైన సంగమా, త్రియేక దేవుని నామమున మీ అందరికీ శుభవందనాలు. టీసీజీసీ తెలుగు క్రిస్టియన్ గాస్పల్ చర్చ్ 15 వసంతాలు ముగించుకొని 16వ వసంతంలోనికి మనం ప్రవేశించాం. ఈ 15 సంవత్సరాలు దేవుడు తన చల్లనైన, బలమైన, భద్రమైన హస్తాలతో మనల్ని కాచి కాపాడి నడిపించి, మనల్ని ఎంతగానో ఆయన సంరక్షించి, ఆదరించి, ధైర్యపరిచి మనల్ని నడిపించేందుకు దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తుంటాను. ఈ సందర్భంలో ఈ యొక్క టీసీజీసీ 15వ వార్షికోత్సవ ఆరాధనను మనం ప్రారంభించుకుంటాం. దానికి ముందు ఈ యొక్క వార్షికోత్సవ సందర్భముగా విషెస్ తెలియజేసిన ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క నిండు వందనాలు. మొట్టమొదటిగా ఇండియా నుంచి తమ్ముడు పాల్ శ్రీనివాస్ గారు, సెకండ్లీ సౌత్ ఆఫ్రికా నుంచి తమ్ముడు భాస్కర్ రెడ్డి గారు, దాని తర్వాత న్యూజిలాండ్ నుంచి తమ్ముడు జయరాజు, ఇలా మొదలెట్టి ఇక్కడ సింగపూర్లో, ఇండియాలో, ఆయా దేశాల్లో ఉన్న మన ప్రియులు, మన టీసీసీ కుటుంబస్తులందరూ కూడా విషెస్ తెలియజేశారు. అందుని బట్టి మీకు ఎంతో వందనాలు. ఇప్పుడు ఈ యొక్క కోడికను ప్రార్థనతో ప్రారంభించుకుంటాం. తమ్ముడు ప్రశాంత్ ఈ యొక్క వార్షికోత్సవ ఆరాధన ప్రార్థనతో ప్రారంభిస్తాడు. మహోన్నతుడగు దేవా, మీ మహాకృపను బట్టి మమ్మల్ని అందరినీ ఏర్పరచుకున్న విధానాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కోట్లాను కోట్ల దేవదూతల చేత కొనియాడబడుచున్న ప్రభువా, మమ్మల్ని పరిశుద్ధులుగా తీర్చడానికి మీరు పరలోకము నుండి దిగి వచ్చి శిలువ మరణము పొందుకొని పునరుద్ధానుడైన విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు. మరి ముఖ్యంగా ఈ దినంన మేము జరుపుకుంటున్న 15వ వార్షికోత్సవాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు. టీసీజీసీ సంఘం పట్ల మీరు చూపిన కృపను బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు. ఈ సంఘము ఏర్పడడానికి, సంఘంలో సభ్యులుగా చేర్చబడిన ప్రతి బిడ్డను బట్టి, ఈ సంఘంకి శిరసైన క్రీస్తుని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు. మరి ముఖ్యంగా సింగపూర్ పట్టణంలో తెలుగులో ఆరాధించడానికి పాస్టర్ జేకబ్ అన్న గారికి కలిగజేసిన ప్రేరేపణను బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు. వారిని, వారి కుటుంబాన్ని మీరే దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. మరి ముఖ్యంగా టీసీజీసీ సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను బట్టి కూడా మీకు ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఇటువంటి సమయంలో మీరే ప్రతి ఒక్కరికి తోడుగా ఉండి వారిని రక్షించి కాపాడి మాకు కావలసిన సహాయమును దయచేయమని వేడుకుంటున్నాం. అదేవిధంగా సంఘంలో ఉన్న ప్రతి ఒక్క సభ్యుని బట్టి మీకు ప్రార్థిస్తున్నాం. ఇదిగో ప్రభు, ఆత్మీయంగా ఎదగడానికి ప్రతి ఒక్కరికి ఎటువంటి సహాయం కావాలనో ప్రభు మీరే దయచేయమని వేడుకుంటున్నాం. మేమందరము ఆత్మీయంగా ఎదగడానికి సంఘ కాపరి అయిన పాస్టర్ జేకబ్ గారికి గొప్ప భారాన్ని మీరే కలుగజేయమని వేడుకుంటున్నాం. ఇదిగో ప్రభువా, సంఘంగా మేము చేయు ప్రతి కార్యకలాపాలలో మీరు మాకు తోడుగా ఉండమని వేడుకుంటున్నాం. మరి ముఖ్యంగా ప్రతి ఆదివారం మేము కలిగినటువంటి ఆరాధన బట్టి మీకు ప్రార్థిస్తున్నాం. ఏదో సంఘానికి వచ్చిపోయే సభ్యులుగా ఉండక నిజమైన దేవుడిని మేము ఆరాధిస్తున్నాము. జీవం గల దేవుని వాక్యం వినడానికి ఆసక్తి కలిగిన వారిగాను, సంఘం యొక్క అర్థము కలిగిన వారంగాను, సంఘ సభ్యుల పట్ల ప్రేమ, ఆదరణ కలిగిన వారిగా మేము ఎదుగునట్లు మీరే సహాయం చేయమని వేడుకుంటున్నాం. మరి సంఘ కార్యక్రమాలను బట్టి మీకు ప్రార్థిస్తున్నాం ప్రభు. మేము కలిగినటువంటి ఆరాధనలో మిమ్మల్ని మహిమపరిచే వారిగా మమ్మల్ని దీవించమని ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. సండే స్కూల్ పరిచయం బట్టి మీకు ప్రార్థిస్తున్నాం. సండే స్కూల్ పిల్లల్ని, టీచర్లని మీరే ఆశీర్వదించి వారు ఏ విధంగా క్రీస్తులో ఎదగాలో ఆ విషయాల్లో మీరే సహాయం చేయమని వేడుకుంటున్నాం. స్త్రీల సహవాసాన్ని బట్టి కూడా మీకు ప్రార్థిస్తున్నాం ప్రభు. మీరే సహాయం చేయండి. ప్రతి ఒక్కరు కూడా క్రీస్తులో ఎదుగునట్లు, అందుని బట్టి క్రీస్తు ప్రేమను ఇతరులకు తెలియజేయవారుగా వారు జీవించినట్లు మీరే సహాయం చేయండి. మరి యవనస్తులను బట్టి మీకు ప్రార్థిస్తున్నాం ప్రభు. యవనస్తుల కూడికను బట్టి మీకు ప్రార్థన కలిగి ఉన్నాం. మీరే సహాయం చేయండి. యవన బిడ్డలు క్రీస్తులో ఎదుగునట్లు మీరే సహాయం చేయండి. మరి అవుట్ రీచ్ బట్టి కూడా మీకు ప్రార్థిస్తున్నాం ప్రభు. అవుట్ రీచ్ ద్వారా క్రీస్తు ప్రేమను తెలియజేయడానికి ఆసక్తి చూపుతున్న ప్రతి బిడ్డను బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు. ఇదిగో ప్రభువా,
ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు ప్రేమను ఇతరులకు తెలియజేయనట్లు, అటువంటి ఆసక్తి వాళ్ళలో కలుగునట్లు మీరే సహాయం చేయండి. టీసీజీసీ కలిగినటువంటి ప్రతి పరిచర్యను కూడా మీరే ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఈ దినాన మేము కలిగినటువంటి ఆరాధనను బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు. ఈ ఆరాధనలో పాల్గొంటున్నాం మాకు అందరితో కూడా మీరే మాట్లాడమని వేడుకుంటున్నాం. ఈ సంఘం పట్ల మీరు ఎటువంటి ఉద్దేశం కలిగి ఉన్నారో అది మా అందరికీ తెలియజేయమని, దానికి అనుగుణంగా మేమందరం నడుచుకున్నట్లు మీరే సహాయం చేయండి. మేము చేయ ప్రతి కార్యక్రమంలో ప్రభువా కేవలం మీ యందు దృష్టి ఉంచి మిమ్మల్ని మహిమపరిచే వారిగా ఉండునట్లు మీరే సహాయం చేయండి. పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా ఈ సంఘ అభివృద్ధి చెందినట్లు మేమందరము నడుచుకున్నట్లు యేసుక్రీస్తు అతి పరిశుద్ధంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధుడైన దేవునికి స్తుతులు చెల్లించుకుంటూ ఈ వార్షికోత్సవ ఆరాధనను ప్రారంభించుకుందాం. ముందుగా మనము స్తుతియు మహిమ ఘనత నీకే యుగయుగముల వరకు అనే పాట పాడుతూ దేవుని మహింపరుద్దాం. ఆయన మన జీవితాలలో ఘనకార్యములు చేసే గొప్ప దేవుడుగాను, నమ్మదగిన దేవుడుగాను ఉంటూ దినదినము మనపైన వాత్సల్యత చూపే దేవుడుగా ఉన్నాడు కనుక మనం ఆయనను ఉత్సాహంతోనూ సంతోషంతోనూ యుగ యుగములు స్తుతించవలసిన వారమై ఉన్నాం. మనందరము కలిసి ఈ యొక్క పాట పాడుతూ దేవుని మహింపరుద్దాం.
ప్రియతమాపై నూతనముగ దినదినము నిలుచు నీదు వాత్సల్యతమాపై ఖ్యాతిగా నిలచే నీ నామమును కీర్తించెదమెప్పుడు ఖ్యాతిగా నిలచే నీ నామమును కీర్తించెదమెప్పుడు ప్రీతితో మా స్తుతులార్పించెదము దాక్షిణ్య ప్రభువా ప్రీతితో మా స్తుతులార్పించెదము దాక్షిణ్య ప్రభువా స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా నీవే మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి నీవే మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి జీవమునిచ్చి నడిపించితివి నీ ఆత్మ ద్వారా జీవమునిచ్చి నడిపించితివి నీ ఆత్మ ద్వారా నడిపించెదము సమభూమి గల ప్రదేశములో నన్ను నడిపించెదము సమభూమి గల ప్రదేశములో నన్ను స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా రెండవ పాటగా యేసునామమే ప్రతి నామము కన్నా మిన్న అయినది అనే పాటను మనమందరం కలిసి పాడుకుందాం. సంవత్సరమును దయాకిరీటముగా మనకు దయచేస్తున్న నిత్యుడగు తండ్రి ఆయన. ఒంటరి సమయంలో మనలను ఆదరిస్తున్న ఆదరణకర్త ఆయన. మన చేతి పనిని ఆశీర్వదిస్తున్న బలవంతుడైన దేవుడు ఆయన. ఇంతగా మనలను ప్రేమిస్తున్న మన పరమ తండ్రిని మనం ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధన చేసుకుందాం. అందరూ మాతో ఏకీభవించి ఈ పాటను పాడుతూ దేవునికి స్తుతులు చెల్లించుదాం. యేసునామమే ప్రతి నామము కన్నా మిన్నైనది మిన్నైనది యేసునామమే ఈ నామముకి సాటి లేనిది సాటి లేనిది హల్లెలూయా 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 యేసునామమే ప్రతి నామము కన్నా మిన్నైనది మిన్నైనది యేసునామమే ఈ నామముకి సాటి లేనిది సాటి లేనిది
వత్సరము దయ కిరీటముగా దయచేసిన నిత్యుడకు దేవా ప్రతి వత్సరము దయ కిరీటముగా దయచేసిన నిత్యుడకు దేవా వాగ్దానమును ఇచ్చి నెరవేర్చి ఆనందింపజేసితివి. వాగ్దానములు ఇచ్చి నెరవేర్చి ఆనందింపజేసితివి. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు నామమే ప్రతి నామము కన్నా మిన్నైనది మిన్నైనది. యేసు నామమే ఈ నామముకి సాటి లేనిది సాటి లేనిది. ఒంటరినైనా నన్ను సమకూర్చి ఆదరించిన ఆలోచనకరుడా. ఒంటరినైనా నన్ను సమకూర్చి ఆదరించిన ఆలోచనకరుడా. సహవాసమును నాకు దయచేసి అనురాగముతో పెంచితివి. సహవాసమును నాకు దయచేసి అనురాగముతో పెంచితివి. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు నామమే ప్రతి నామము కన్నా మిన్నైనది మిన్నైనది. యేసు నామమే ఈ నామముకి సాటి లేనిది సాటి లేనిది. నా చేతి పనిని ఆశీర్వదించి సాయపడిన బలవంతుడా. నా చేతి పనిని ఆశీర్వదించి సాయపడిన బలవంతుడా. నీ సేవ చేసే పాత్రగా నన్ను నీ ఆత్మతో మలచితివి. నీ సేవ చేసే పాత్రగా నన్ను నీ ఆత్మతో మలచితివి. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు నామమే ప్రతి నామము కన్నా మిన్నైనది మిన్నైనది. యేసు నామమే ఈ నామముకి సాటి లేనిది సాటి లేనిది. హల్లెలూయా 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 హల్లెలూయా.
తన ఉన్నతమైన క్రమం బట్టి ఇంతవరకు మనల్ని కాచి కాపాడాడు. టీసీసీకి దయచేసిన ఈ యొక్క మరొక నూతన సంవత్సరాన్ని బట్టి ఈ సమయంలో ఆయన్ని మనం ఆరాధన చేసుకుంటాం. కృపాసత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోక తండ్రి, గొప్ప దేవుడా, మీకు ఎంతో వందనాలు. మీ యొక్క మహా ఉన్నతమైన కృపను బట్టి మీరెంతైనా నమ్మదగిన దేవుడుగా, గొప్ప దేవుడుగా మా యొక్క తండ్రి మమ్మల్ని ఆశ్రయించి మమ్మల్ని మీ యొక్క కృపలో భద్రపరిచి మీ సాయం చేసిన మీ యొక్క ప్రేమంతను బట్టి మీకు ఎంతో వందనాలు చేస్తుంటాను. జీవం గల తండ్రి, మీరెంతైనా నమ్మదగిన దేవుడుగా, గొప్ప దేవుడుగా ఉంటూ టీసీసీ పక్షముగా ఇంతవరకు మీరు చేసిన ప్రతి ఒక్క మేళ్ళు ఉపకారం బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తుంటాను. అయ్యా, ఈ యొక్క 15 సంవత్సరాలు మీ యొక్క చల్లని రెక్కల కింద కాచి కాపాడి నడిపించి మీ యొక్క ఉన్నతమైన కృప వెంబడి కృపను మాకు చూపిస్తూ నడిపిస్తున్నందుకే మీకు ఎంతో వందనాలు చేస్తుంటాను. జీవగల తండ్రి, మీ యొక్క తండ్రి సంఘాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తుంటాను. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను కూడా తండ్రి ఇంతవరకు మీ యొక్క కృపలో కాచి కాపాడి నడిపించారు. ఈ యొక్క కరోనా వైరస్, ఈ యొక్క కోవిడ్-19 సిచ్యువేషన్లో పరిస్థితులు ఎంతో అతలాకుతంగా ఉన్నప్పటికీ దేవా, మీ యొక్క మహా ఉన్నతమైన ప్రేమను బట్టి మీరు చూపిస్తున్న మీ యొక్క కృపంతను బట్టి కూడా మీకు ఎంతో వందనాలు. ఈ సమయంలో తండ్రి టీసీజీసీ పక్షముగా మీరు చేసిన మేళ్ళు ఉపకారం తలంచుకొని మీ యొక్క సన్నిధిలో సాగిలపడుతూ మిమ్మల్ని ఆరాధిస్తూ మీ నామాన్ని హెచ్చించి కనపరిచి పూజించి ఆరాధిస్తుంటాను. జీవగల తండ్రి, టీసీసీకి ఇచ్చిన ప్రతి విధమైన పరిచర్యలను బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తుంటాను. దేవాతని మా చిన్నపిల్లలను మీరు ప్రేమించి దేవాతని వారి మధ్యలో పరిచర్య చేయడానికి సండే స్కూల్ పరిచర్యను మీరు దయచేశారు. మీకు ఎంతో వందనాలు. దేవా, చిన్న బిడ్డలు నా యొద్దకు రానీడి ఆయన సెలవిచ్చిన రీతిగా తండ్రి మా యొక్క చిన్నపిల్లలు చిన్ననాటి నుంచి మీ యొక్క భయభక్తిలో పెరిగేదానికి, మీ యొక్క తండ్రి కృపలో తండ్రి ఎదిగేదానికి దేవా తండ్రి మా యొక్క సండే స్కూల్ టీచర్స్ని మీరు ఆయత్తపరిచి తను మీరు నడిపిస్తున్న దాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు. చెల్లి అరుణాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు. చెల్లి కౌముదని బట్టి ఆ యొక్క లతాన్ని బట్టి, బ్యూలాన్ని బట్టి తని ఇంకా ఎవరైతే తన యొక్క సండే స్కూల్ మినిస్ట్రీలో తను వాడబడుతూ బహుబలంగా తండ్రి ఘనముగా ముందు సాగుతున్నారో వారందరూ బట్టి కూడా మీకు ఎంతో వందనాలు. వారికి కావాల్సిన ఆరోగ్యమైన శక్తిని మీరు దయచేస్తూ నడిపిస్తున్నందుకే మీకు ఎంతో వందనాలు నిలుస్తుంటాను. జీవగల తండ్రి, అదే రీతిగా తండ్రి మా యొక్క క్వాయర్ టీంని బట్టి కూడా మీకు ఎంతో వందనాలు. 2 సర్వీసుల్లో కూడా తండ్రి క్వాయర్ టీంని మీరు అభిషేకించి దేవా మీ యొక్క మహిమార్థమై తండ్రి ఆ యొక్క చక్కటి పాటల ద్వారా మీ నామాన్ని మహింపరచడానికి మీరు ఇస్తున్న మీ యొక్క కృపంతని బట్టి మీకు ఎంతో వందనాలు. తండ్రి ఆ యొక్క 2 సర్వీసులో ఉన్న క్వాయర్ టీం బట్టి తని మీ యొక్క సన్నిధిలో తని వారిని ఎత్తిపడుతూ తని వారి పక్షంగా మీరు చేస్తున్న ప్రతి ఒక్క మేలు ఉపకారం బట్టి మీకు ఎంతో వందనాలు చేస్తుంటాను. అదే రీతిగా తండ్రి మాకు ఇచ్చిన కుకింగ్ టీం బట్టి మీకు ఎంతో వందనాలు నిలుస్తుంటాను. దేవా తండ్రి, ఎంతో తండ్రి భారమైనా సరే, ఎంతో కష్టమైన నష్టమైన తండ్రి మా ప్రియులు ఉద్యోగాలు చేసుకుని సైతం కూడా వచ్చి మీ యొక్క మందిరంలో తండ్రి ఆ యొక్క కుకింగ్ పరిచయలో పాల్గొనడానికి ఇస్తున్న కృపను బట్టి వందనాలు. మార్కెటింగ్ టీంను బట్టి తండ్రి ఆ యొక్క వంట చేసేవారిని బట్టి, సర్వింగ్ టీంను బట్టి తని ఆయా రీతిలుగా తని ఆయా పరిచయలో సహకరిస్తున్న మా ప్రియులందరూ బట్టి కూడా మీకు ఎంతో వందనాలు చేస్తున్నాను. తను ఈ సమయంలో తని ఆశ్రయింగ్ టీంను బట్టి మీకు ఎంతో వందనాలు చేస్తుంటాను. తని మా ప్రియులు వచ్చిన వారిని చక్కగా చక్కటి నవ్వుతో పలకరించి వారిని క్రమశిక్షణతో కూర్చోబెట్టడానికి, తర్వాత ఆయా పనుల్లో వారు ఎంతో బలముగా ఆసక్తిగా పాల్గొనడానికి మా యొక్క ఆశస్కి మీరు ఇస్తున్న కృపను బట్టి మీకు ఎంతో వందనాలు చేస్తుంటారు. జీవగల తండ్రి, అదే రీతిగా బైబిల్ స్టడీని బట్టి కూడా మీకు ఎంతో వందనాలు. ఆయా రీతులుగా మా యొక్క ప్రియులు మీరు ఆయత్తపరిచి ఆయా సందర్భాలలో మా యొక్క వాక్యోపదేశములు, వాక్య పఠనములు మేము కలిగి ఉండటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు ఎంతో వందనాలు నిలుస్తుంటారు. జీవగల తండ్రి, మా యొక్క సహోదరులను ప్రేమించి మీరు ఇచ్చిన ఆ యొక్క సిస్టర్స్ ఫెలోషిప్ని బట్టి మీకు ఎంతో వందనాలు నిలుస్తుంటాను. దేవా ఆదివారం వెంబడి ఆదివారం వారిని మీ యొక్క వాక్యములో పోషిస్తూ వారిని బలపరుస్తూ ధైర్యపరుస్తూ ముందుకు నడిపిస్తున్నందుకే మీకు ఎంతో వందనాలు నిలుస్తున్నాను. ఆ యొక్క సిస్టర్ ఫెలోషిప్లో వాక్య పరిచయం చేస్తున్న ప్రతి బిడ్డను బట్టి కూడా మీకు ఎంతో వందనాలు.
వారిని మీరు బహుగా మీరు ఆశ్రయించండి. అదే రీతిగా తండ్రి ఆ యొక్క సిస్టర్స్ అవుట్ రీచ్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను. దేవా తండ్రి చెల్లి కౌముదేని తను మీరు ఏర్పరచుకుని ఆ యొక్క అవుట్ రీచ్ తని ఎంతో ఘనంగా జరగడానికి మీరు ఇచ్చిన కృప బట్టి మీకు ఎంతో వందనాలు. దేవా తని ఆయా తని ఆ యొక్క వారిని తని మీరు ఆ యొక్క దర్శించి ఆ యొక్క పొంగల్ శంఖాంగ ఆ యొక్క ప్రాంతాల్లో ఉన్న తెలుగు వారిని తని మీ కొరకు తని మేము పట్టుకునే దానికి తని మా ప్రియులకి ఇచ్చిన గొప్ప ధన్యతని బట్టి ఆధిక్యతని బట్టి మీకు ఎంతో వందనాలు. దేగల తండ్రి అదే రీతిగా తని ఆ యొక్క సిస్టర్స్ మధ్య జరుగుతున్న బైబిల్ స్టడీని బట్టి తని ఆ యొక్క మీకు ఎంతో వందనాలు చేస్తుంటాను. చెల్లి తని బిందుని మీరు ఆయతపరుచుకుని ఆ యొక్క పరిచయలో మీరు వాడుకుంటున్నందుకే మీకు ఎంతో వందనాలు చేస్తుంటాను. ఈ రీతిగా తని మా యొక్క తని ప్రియులందరూ కూడా ఆయా పరిచయలో పాల్గొనడానికి మీరు ఇస్తున్న కురుమాట వందనాలు. దేవా తండ్రి ఈ యొక్క ఏవి మినిస్ట్రీని బట్టి మీకు ఎంతో వందనాలు. దేవా తండ్రి 2 సర్వీసుల్లో కూడా తని ఆ యొక్క ఏవి మినిస్ట్రీని తని మీరు అభిషేకించి బహుబలంగా మీరు వాడుకుంటున్నందుకే మీకు ఎంతో వందనాలు చేస్తుంటాను. ఎంకరేజ్మెంట్ టీం బట్టి మీకు ఎంతో వందనాలు. తండ్రి పరిశుద్ధ బల్ల సిద్ధపరిచే టీంని బట్టి మీకు ఎంతో వందనాలు. దేవా తండ్రి అదే రీతిగా తని ఆయా తని ఆ యొక్క ఆఫ్టర్ సర్వీస్లో పాల్గొంటూ తని ఎంతో తని కష్టపడుతూ పనిచేస్తున్న మా ప్రియులను బట్టి మీకు ఎంతో వందనాలు. వీరందరినీ కూడా మీరు ఆయుక్తపరిచి మీ యొక్క పరిచయంలో వాడుకుంటున్నందుకే మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. జీవంగల తండ్రి అదే రీతిగా తండ్రి మీరు మాకు ఇచ్చిన తండ్రి ఆ యొక్క నెట్ కాస్టింగ్ బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తుంటాను. దేవా తండ్రి మా ప్రియులు తండ్రి ఎంతో కష్టపడి ఆయా ప్రాంతాలకు వెళ్ళి తన ఆ యొక్క మనుషుల పట్టు జాలలుగా మీరు వారిని ఉంచినందుకు మీకు ఎంతో వందనాలు చెల్లిస్తుంటాను. ఈ రీతిగా తండ్రి మా యొక్క తన సంఘంలో ఉన్న ప్రతి ప్రేసలు బట్టి ప్రార్థన చేస్తున్నాను. దేవా తండ్రి పెంజూరు ప్రేసల పక్షంగా మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. అక్కడున్న ప్రేసల నాయకుల్ని బిడ్డలను కూడా మీరు ఎంతో ఆయిచిపరిచి ఆ యొక్క ప్రతి శనివారం ప్రేసల్లో కూడుకో ప్రేయర్ వాక్లో పాల్గొనడానికి నెట్ కాస్టింగ్ చేయడానికి మీ కృప వందనాలు. అదే రీతిగా ఆ యొక్క జనాల ప్రపాల్లో ఉన్న ప్రేసను బట్టి మీకు ఎంతో వందనాలు చేస్తున్నాను. అక్కడ ఆ యొక్క శేషాన్ని మీరు ఉంచి ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో పోలీసులు వచ్చి అది ఆపేసినప్పటికీ మీ యొక్క మహావ్రతమైన కృపను బట్టి చక్కటి ఏసీ రూమ్ను మాకు దయచేసి అక్కడ ప్రేసలు కొనసాగడానికి మీరు ఇస్తున్న కృప వందనాలు. అక్కడ అదే రీతిగా ప్యారల్గా జరుగుతున్న హోప్ రూమ్ బట్టి మీకు ఎంతో వందనాలు చేస్తున్నా. నిరీక్షణ గదిని బట్టి మీకు ఎంతో వందనాలు. అక్కడున్న మా ప్రియులు మీరు ఆయుధపరిచి ఆ యొక్క నిరీక్షణ గదిలో ఎంతో ప్రార్థనతో ఆ యొక్క వెస్టర్న్ డార్మిటరీ కొరకు ప్రార్థన చేయడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు ఎంతో వందనాలు చేస్తుంటారు. అలాగే బ్లూ స్టార్ బట్టి ప్రేసను బట్టి మీకు ఎంతో వందనాలు. అక్కడ ఉన్న మా ప్రియులు కెంటాక్ నుండి బ్లూ స్టార్ నుండి ఆయా ప్రాంతాల నుంచి సూన్లై నుంచి వచ్చి కూడుకుంటున్న మా ప్రియులు అందరి బట్టి కూడా మీకు ఎంతో వందనాలు. వారిని కూడా మీరు ఆయుధపరిచి నడిపించినందుకే మీకు ఎంతో వందనాలు. అదేవిధంగా తువాస్ వ్యూ 1లో ఉన్న జరుగుతున్న ప్రేసను బట్టి తువాస్ 4 నుంచి తదితర ప్రాంతాల నుంచి వచ్చి కూడుకుంటున్న మా ప్రియులు బట్టి మీకు ఎంతో వందనాలు. తువాస్ వ్యూ డార్మిటరీని మీరు జ్ఞాపకం చేసుకుని అక్కడ మాకు ఇచ్చిన ప్రియులు బట్టి మీకు ఎంతో వందనాలు ఇస్తున్నాను. అదే రీతిగా తువాస్ 6 తువాస్ సౌత్ ఎవెన్యూ 7-5లో జరుగుతున్న యొక్క ప్రేసను బట్టి మీకు ఎంతో వందనాలు. అక్కడ మా ప్రియుల్ని ఏర్పరచుకుని మీరు నడిపిస్తున్నందుకే మీకు ఎంతో వందనాలు ఇస్తున్నాను. అదే రీతిగా తువాస్ సౌత్ 12లో ఉన్న ప్రేసను బట్టి ప్రార్థన చేస్తున్నాను. సిడిపిఎల్ నుంచి తువాస్ సౌత్ డార్మిటరీ నుంచి మా ప్రియులు వచ్చి అక్కడ కూడుకొని అక్కడ మీ యొక్క సన్నిధిలో గడపడానికి మీ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి వారికి ఇస్తున్న కృపను బట్టి మీకు ఎంతో వందనాలు. అదే రీతిగా మెగా షిప్ యార్డ్ జ్ఞాపకం చేసుకుని అక్కడ మాకు ఇచ్చిన ప్రేసను బట్టి మీకు ఎంతో వందనాలు చేస్తుంటాను. అక్కడ కూడా మా ప్రియ ఎంతగానో బలంగా వాడబట్టడానికి మీరు ఇస్తున్న కృపను బట్టి వందనాలు. అనేక మంది నూతన ఆత్మను చేర్చడానికి మా ప్రియులకు ఇస్తున్న ఆ యొక్క ఆధిక్యతను బట్టి కృపను బట్టి మీకు ఎంతో వందనాలు చేస్తున్నాను. అదే రీతిగా సమూహంలో జరుగుతున్న ప్రేసను బట్టి మీకు ఎంతో వందనాలు. అక్కడ ఉన్న ప్రియులు ఆ యొక్క కొక్రేన్ లాడ్జ్ నుంచి అలోనియా లాడ్జ్ నుంచి వచ్చి కూడుకుంటుండగా వారికి ఇస్తున్న కృపను బట్టి మీకు ఎంతో వందనాలు చేస్తుంటాను. వుడ్లాండ్ వెస్ట్లైట్లో ఉన్న ప్రేసను బట్టి మీకు ఎంతో వందనాలు. అక్కడ కూడా మా ప్రియులు కూడుకోవడానికి వారికి ఇస్తున్న కృపను బట్టి మీకు ఎంతో వందనాలు చేస్తుంటాను. అదే రీతిగా జేటీసీలో ఉన్న ప్రేసను బట్టి ప్రార్థన చేస్తున్నాను. అక్కడ ఉన్న మా ప్రియులు కూడా మీరు ఆయుధపరిచి నడిపించకంతే మీకు ఎంతో వందనాలు. ఈ రీతిగా ఇంకా మండాయిలోను ఆ యొక్క ప్రాంతాల్లో మా ప్రియులు ఉంటుండగా వారిని కూడా మీ యొక్క కృపలో భద్రపరిచి నడిపించుతున్న మీ యొక్క ప్రేమంతరం బట్టి కూడా మీకు ఎంతో వందనాలు చేస్తుంటాను. అదే రీతిగా మీ యొక్క మహావన్నతమైన కృపను బట్టి టీసీసీ ఫ్యామిలీ సర్వీస్ ప్రారంభించడానికి మీ కృపను బట్టి వందనాలు. పొంగల్ శంఖాంగ్ ఏరియాల్లో ఆయా ప్రాంతాల్లో ఉన్న మా ప్రియులు మీరు జ్ఞాపకం చేసుకుని ఎంతో మీ యొక్క కృపలో భద్రపరిచి మీరు నడిపిస్తున్నందుకే మీకు ఎంతో వందనాలు చేస్తుంటాను. మీ యొక్క మహా ఉన్నతమైన కృపను బట్టి అక్కడ మా ప్రియులు మీరు బలపరిచారు, మీకు ఎంతో వందనాలు. ఆ రీతిలుగా కేర్ గ్రూపులు కూడా మేము కలిగి ఉండడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు. పొంగల్లో ఉన్న కేర్ గ్రూప్ బట్టి మీకు ఎంతో వందనాలు. శంఖాంగంలో ఉన్న కేర్ గ్రూప్ బట్టి మీకు ఎంతో వందనాలు. అదే రీతిగా
ఆ యొక్క సెంట్రల్ కేరుని బట్టి మీకు ఎంతో వందనాలు. ఈ రీతిగా తన మా ప్రియులందరినీ కూడా మీరు ఆయుధపరిచి ఆ యొక్క తన వాక్యములోను సహవాసంలోను తను బలపరచడానికి మీరు ఇస్తున్న కృపను బట్టి మీకు ఎంతో వందనాలు చేస్తుంటాను. దేవా తండ్రి, మీరు మాకు ఇచ్చిన యొక్క తని ప్రీచింగ్ టీంను బట్టి మీకు ఎంతో వందనాలు. తర్వాతనే ఆదివారపు తన ఆరాధనలోను అదే రీతిగా ప్రేసల్లోను ఆయా ప్రత్యేకమైన కుడికల్లోనూ తన్ని మా ప్రియులు ప్రసంగించడానికి వారిని మీరు ఆయుధపరిచి నడిపించారు. మీకు ఎంతో వందనాలు. వారందరినీ కూడా మీ యొక్క బలమైన భద్రమైన హస్తాలకు అప్పచెప్తున్నాను. దేవా తండ్రి, ఈ రీతిగా తండ్రి ఆ యొక్క వైజాగ్లో తను మాకు ఇచ్చిన బ్రాంచ్ని బట్టి మీకు ఎంతో వందనాలు. అక్కడ మా ప్రియులను బట్టి మీకు ఎంతో వందనాలు చేస్తున్నాను. వారికి కూడా మీ యొక్క కృపను దయచేస్తూ మీరు నడిపిస్తున్నందుకే మీకు ఎంతో వందనాలు. దేవా తండ్రి, ఈ యొక్క తని కృపలను మీ యొక్క తండ్రి శక్తితో మీరు నడిపిస్తున్నందుకు మీకు ఎంతో వందనాలు. అదే రీతిగా తండ్రి TCAC తన మా ప్రియులు తండ్రి ఆ యొక్క సౌత్ ఆఫ్రికాలో ఉంటున్న తండ్రి తమ్ముడు తండ్రి భాస్కర్ని బట్టి, అలాగే న్యూజిలాండ్ ఉన్న తండ్రి తమ్ముడు రాంబాబు ఆ కుటుంబాన్ని బట్టి, తండ్రి వెంకటేష్ని బట్టి, అదే రీతిగా తండ్రి తమ్ముడు జయరాజుని బట్టి మీకు ఎంతో వందనాలు చేస్తున్నాను. తండ్రి ఇండియాలో తండ్రి మా ప్రియులు చెదిరిపోయిన మా ప్రియులను బట్టి కూడా మీకు ఎంతో వందనాలు. తండ్రి ఆయా ప్రాంతాల్లో ఉంటున్న TCAC ప్రియులందరూ బట్టి కూడా మీకు ఎంతో వందనాలు. ఈ రీతిగా తండ్రి మీ యొక్క మహాకృపలో తని మమ్మల్ని భద్రపరుస్తూ మీ యొక్క తని కృపా దీవెనలతో మమ్మల్ని కాచి కాపాడుతున్నందుకే మీకు ఎంతో వందనాలు. దేవా TCAC పక్షంగా మీరు చేస్తున్న ప్రతి ఒక్క మేళ్ళు ఉపకారం బట్టి మీకు ఎంతో వందనాలు చేస్తుంటాను. దేవా తని ఈ సమయంలో GLCC వారు మాకు ఆ యొక్క స్థలాన్ని ఇచ్చి తని ఎంతో ఆదుకుంటూ తని వారు మాకు ధైర్యపరుస్తూ తని అనేక విధాలుగా తని వరిస్తున్న సహాయ సహకారాలను బట్టి మీకు ఎంతో వందనాలు చేస్తుంటాను. దేవా ఎచ్చట వారమో ఎక్కడ వారమైనప్పటికీ దేవా క్రీస్తు రక్తము చేత మమ్మల్ని కొని ఒక సంగముగా చేసి దేవా తని ఆ యొక్క GLCC వారు కూడా తని మమ్మల్ని ఆదరించడానికి మాతో తని మా యొక్క సహవాసం కలిగి ఉండడానికి మీరు ఇచ్చిన కృపను వందనాలు. దేవా ఈ రీతిగా తని దేశంలో ఈ యొక్క మా యొక్క సొంత భాషలో మేము ఆరాధించుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు ఎంతో వందనాలు చేస్తుంటాను. దేవా తని ఈ యొక్క క్లిష్ట పరిస్థితుల్లో కష్ట పరిస్థితుల్లో సైతము కూడా తని మా యొక్క సహవాసంలో మేము తప్పిపోకుండా ఇంకా బలపడేదానికి మీకు ఇంకా సమీపస్తులకు వచ్చేదానికి టెక్నాలజీని మాకు దయచేశారు. తని ఈ రీతిగా యూట్యూబ్ ద్వారా తను మేము లైవ్ కలిగి ఉండేదానికి, అదే రీతిగా జూమ్ మీటింగ్ ద్వారా ప్రేయర్స్ కానివ్వండి, ఆ యొక్క బైబిల్ స్టడీ కానివ్వండి, ఆ యొక్క వివిధ రకాలుగా ప్రార్థనా సహవాసాన్ని తను మేము జూమ్లో కలిగి ఉండేదానికి మీరు ఇచ్చిన కృపను వందనాలు. ఆయా ప్రాంతాల నుంచి తను మా ప్రియులు తను కనెక్ట్ అవుతూ మమ్మల్ని కూడా ఐక్యపరిచి దేవా మీ యొక్క సన్నిధిలో తను మమ్మల్ని మీరు అభివృద్ధి పరుస్తున్నందుకు మీకు ఎంతో వందనాలు చేస్తుంటాను. ఈ రీతిగా తని ఈ యొక్క ఆయా తని పరిచర్యలు తని అవుట్ రీచ్లను ఆయా విషయాల్లో తని మీరు ఎంతో కృప దయచేస్తారో మీకు ఎంతో వందనాలు. అన్ని విషయాల్లో కూడా మీరు చూపిస్తున్న మీ యొక్క తని సహాయాన్ని బట్టి, మీ యొక్క కృపను బట్టి, మీ వాత్సల్యతను బట్టి, మీ యొక్క ప్రేమానురాగాలను బట్టి తని ఎంత ఆరాధించినా ఎంత స్తుతించినా మేము రుణస్థులమైన ఒప్పుకుంటున్నాం. దేవా తని సమయంలో తని ఇంతవరకు మీరు చేసిన మేళ్ళు ఉపకారం అన్నిటి బట్టి మీకే సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున ఈ కొద్ది స్తుతి ఆరాధన మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామమున మీకే సమర్పిస్తుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపను బట్టి ఇంతవరకు దేవుడు మనకు ఇచ్చిన ఈ యొక్క సమయాన్ని బట్టి దేవునికి ఎంత వందనాలు చెల్లిస్తుంటాను. దయచేసి నా ప్రియమైన సోదరులారా, ఈ సమయంలో మనము TCGC 15వ వార్షికోత్సవ రిపోర్ట్ను మనం చూసుకుంటాం. దయచేసి ఈ యొక్క రిపోర్ట్లో కొన్ని విషయాలు పొందుపరచబడినాయి, వాటిని మనం చూసుకుంటాం. దయచేసి ఈ యొక్క వార్షికోత్సవ రిపోర్ట్లో ఇంతవరకు ఈ యొక్క 15 సంవత్సరాల దేవుడు తన మహాకృపచేత కాచి కాపాటి నడిపించాడు. అందుబట్టి దేవునికి ఎంతో వందనాలు చేస్తుంటాను. ఇక్కడ చూసినట్టయితే దేవుని యొక్క వాగ్దానము, దేవుని సమకూర్పు, దేవుని ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశము ఇవన్నీ మన దగ్గర. ఈ యొక్క TCC ప్రారంభించక మునుపు ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు దేవుడు ఇచ్చిన వాగ్దానం, కీర్తనలు 2వ అధ్యాయం 8వ వచనం, నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతములకు నీ సొత్తుగా ఇచ్చేదనే వాగ్దానం ఉంచి దేవుడు ఈ యొక్క దీన్ని నడిపించాడు.
ఈ యొక్క టీసీసీని స్థాపించాడు. 2005లో ప్రారంభించబడిన ఈ యొక్క పరిచర్య 2005 ఈ యొక్క మే మాసం 1వ దినాన డెడికేట్ చేయడానికి దేవుడు కృప దయచేశాడు. సో తర్వాత ఈరోజు మనం 15వ వార్షికోత్సవ ఆరాధన మనం జరుపుకుంటున్నాం. ఆరాధనా స్థలానికి చెప్పాలంటే ఫస్ట్ పాల్చు గారు ఆయన వెంటనే తన చర్చ్ కీస్ను ఆయన ఇచ్చారు. తర్వాత ఆయన పాస్టర్ జేసన్ గారికి అప్పగించిన తర్వాత ఆ యొక్క పరిచర్య ఎంత పాస్టర్ పాల్చు గారు ఏ యొక్క ఉద్దేశాలతో ఎంత అభిమానంతో ఆప్యాయత ఇచ్చారో అదే సహాయాన్ని పాస్టర్ జేసన్ గారికి కూడా కొనసాగించారు. ఇది మన హంబుల్ బిగినింగ్ 360 డనియన్ రోడ్లో మనం ప్రతి ఆదివారం కూడుకునే వాళ్ళం. దేవుని మహాకృపను బట్టి అక్కడ అనేక మంది సహోదరుల్ని మనము దేవుని కొరకు తిప్పటానికి దేవుడు కృప దయచేశాడు. అదే రీతిగా 2017లో మనము పొంగల్ రావడానికి దేవుడు కృప దయచేశాడు. అక్కడ మనకిచ్చిన సంఘాన్ని బట్టి చర్చిని బట్టి కూడా దేవునికి ఎంతో వందనాలు తెలుస్తుంటాను. అలాగే దూరమైన భారమైన కష్టమైన నష్టమైన మనం చర్చికి చేరుకునే దానికి దేవుడు ట్రాన్స్పోర్ట్ కూడా మనకు దయచేశాడు. ఇది 2005లో జిఎల్సిసి డీకన్స్ వాళ్ళు రోస్ట్ చేసుకుని మన ప్రియుల్ని లిటిల్ ఇండియా నుంచి 360 డనియన్ రోడ్డుకి తీసుకొచ్చేవారు. తర్వాత దేవుని కృపను బట్టి మనం బస్సులు ఏర్పాటు చేసుకున్నాం. ఆయా బస్సుల్లో దేవుడు మహా కృపచేత మన ప్రియులందరూ కూడా ఎంతో దూరం నుంచి దగ్గర మెగా షిప్ యార్డ్ నుంచి రావాలంటే 1.5 గంటల ప్రయాణం. దానికి కూడా దేవుడు కృప దయచేసి ఆయా ప్రాంతాలు ఐలాండ్ వైడ్గా దగ్గర అనేక ప్రాంతాల నుంచి మన సోదరులు కూడి రావడానికి దేవుడు కృప దయచేస్తూ ఉన్నాడు. అందుబట్టి దేవునికి ఎంతో వందనాలు. అదే రీతిగా ఈ యొక్క జర్నీలో మనము అనేకమైన అంశాలను కలిగి ఉన్నాం. ఆత్మీయ క్షేమాభివృద్ధి, సహవాసాలు, అలాగే పరిచర్లు, ఆత్మల సంపాదన, సామాజిక సేవ, వాటిలో అనేకమైన విషయాలు ఉన్నాయి. దీంట్లో కూడా మనం చూసినట్టయితే ఈ యొక్క లిస్టులో మీరు చూడవచ్చు ఆయా పరిచర్యలు మనం ఇక్కడ కలిగి ఉన్నాం. అదే రీతిగా కేర్ గ్రూప్స్ని కలిగి ఉన్నాం. వాక్యపట్నం తర్వాత మనం మనం చెప్పిన వాక్యాన్ని గురించి మనం ధ్యానించడం జరుగుతూ ఉంది. అలాగే ప్రేసెల్స్ ఉన్నాయి. ఆ యొక్క ఐలాండ్ వైడ్ మనం ప్రేసెల్స్ కలిగి ఉన్నాం. మన ప్రియులు రోడ్డు పక్కనే కూడుకుని ఎంతో చక్కగా దేవుని మహింపరచడానికి దేవుడు కృప దయచేస్తున్నాడు. అలాగే ఫ్యామిలీ గ్యాదరింగ్స్, స్పెషల్ అకేషన్స్, ప్రత్యేక సందర్భాలు, ఉదయకాల ప్రార్థన, ఇవన్నీ కూడా మనం కలిగి ఉన్నాం. ఇది ఆయా సందర్భాల్లో మనం కలిగి ఉన్న ఫ్యామిలీ గ్యాదరింగ్. ఇది పిల్లకాయలు మనం వాక్య ధ్యానంలో ఉండగా పిల్లకాయలందరూ కూడా ఒక చోట చేరి వారు వీక్షిస్తున్న లేదంటే వారి సమయాన్ని గడుపుతున్న దాన్ని కూడా మనం చూడవచ్చు. అదే రీతిగా ఆయా పరిచర్యలు మనం చూసుకుంటే స్త్రీల పరిచర్య దేవుడు బియోలక్కను తనతో పాటు ఎస్తేర్ రాణిని, సిస్టర్ మాధవిని, అలాగే వారికి దయచేసి సిస్టర్ మేరీ, వీరందరినీ కూడా దేవుడు వారి జత పని వారికి చేసి ఆ యొక్క పరిచర్య కొనసాగడానికి దేవుడు కృప దయచేస్తున్నాడు. అదే రీతిగా ఉమెన్స్ సీజీ మనం చూస్తే చెల్లి బిందు దానికి టేకప్ చేసి ఆ యొక్క ఉమెన్స్ సీజీ కూడా జరగటానికి ఈ మధ్య కూడుకోవటానికి మనకి సర్క్యూట్ బ్రేక్ వల్ల కూడుకోలేకపోతున్నాం కాబట్టి జూమ్లో వాళ్ళు కూడుకోవడానికి దేవుడు కృప దయచేస్తున్నాడు. అలాగే ఆదివారం బడి సండే స్కూల్ మన పిల్లలు ఎదుగుతూ ఉన్నారు. వారిని కూడా దైవికంగా మనం ఎదిగింప చేయాలి, వాక్యంలో బలపరచాలి. కాబట్టి వారికి కూడా మనము ఆ యొక్క సండే స్కూల్ను ఏర్పాటు చేశాం. మీరు చూసినట్టయితే గత ఆదివారం వీరందరూ కూడా జూమ్లో కనెక్ట్ అయ్యి సండే స్కూల్ క్లాసును విన్నారు. ఈ యొక్క సండే స్కూల్లో చెల్లి అరుణ ఇంకా తదితరులు ఎంతో కష్టపడి వారి శ్రమ వచ్చి పిల్లలను ఈ రీతిగా దేవుని యొక్క మార్గాల్లో నడపడానికి వారు చేస్తున్న కృషిని బట్టి వారిని ఎంతగానో అభినందిస్తున్నాను. అలాగే మనం బాప్తిస్తాలను కలిగి ఉన్నాం. ఆయా సందర్భాలలో ఇప్పటివరకు అనేక మందికి బాప్తిస్తాలు ఇవ్వడానికి దేవుడు కృప దయచేశాడు. దేవుని యొక్క వాక్యానికి అనుగుణంగా మనము బాప్తిస్త కార్యక్రమాలని మనం చేపడుతూ వస్తుంటాం. ఈ బాప్తిస్తం తీసుకున్నవారు దేవుడు ఎదిగేదానికి కూడా దేవుడు ఆ రీతిగా కృప దయచేస్తున్నాడు. మనం అవుట్రీచెస్ చూసుకుంటే అనేకమైన అవుట్రీచ్ లేదంటే ఆత్మల సంపాదన విషయంలో కూడా మనం చాలా కలిగి ఉన్నాం. క్యారల్స్ విషయం చూస్తే గత సంవత్సరం అనేక ప్రాంతాల్లో క్యారల్స్ అయినాయి.
మన ఈ యొక్క డార్మెటరీలోను, అలాగే మన ఫ్యామిలీ క్యారల్స్ కూడా గత సంవత్సరం మొట్టమొదటిసారిగా జరుపుకోవడానికి దేవుడు కృప దయచేశాడు. ఎంతో ఉత్సాహంగా మన ప్రియులందరూ కూడా ఆ యొక్క క్యారల్స్లో పాల్గొని ఎంతగానో దేవుని మహింపరిచారు. అలాగే చెల్లి కౌముది కూడా అవుట్రీచ్ ప్రారంభించి ఆయా ప్రాంతాల్లో పొంగల్ వారి లేదంటే వారి బ్లాకుల దగ్గర ఉన్న ప్రియుల్ని ఆహ్వానించి ఆమె కూడా అవుట్రీచ్ ఆత్మల సంపాదన విషయంలో తన వంతు తను కృషి చేస్తూ ఉంది. తన గృహాన్ని ఓపెన్ చేసి ఆ యొక్క అవుట్రీచ్లో వారందరూ కూడా పాల్గొంటున్నారు. అందరూ బట్టి దేవునికి ఎంతో వందనాలు చేస్తుంటారు. మనం వెల్కమ్ ట్రీట్లు కలిగి ఉన్నాం. కొత్త వారిని ఆహ్వానించి వారిని ఆయా రీతిలుగా వారికి సాధారణంగా ఆహ్వానించి వారిని ఈ యొక్క సింగపూర్లో ఏ రీతిగా ఉండాలో వారికి నేర్పించి తెలియజేసి ఇంకా బహుబలంగా వారిని మనం దేవుని సన్నిధికి నడిపించేదానికి కూడా దేవుడు కృపదయ చేస్తూ ఉన్నాడు. ఈ రీతిగా మనం కలిగి ఉన్న యొక్క వెల్కమ్ ట్రీట్స్ అన్నిటి బట్టి కూడా దేవునికి ఎంతో వందనాలు చేస్తుంటాను. మనుషుల బట్టి జాలరీ ఈ యొక్క కార్యక్రమం ద్వారా మనుషుల బట్టి జాలరీగా మన అందరినీ దేవుడు చేశాడు. కాబట్టి ఆయా ప్రాంతాలకు వెళ్ళి ఆయా ప్రాంతాల్లో ఇతరులను దేవుని ఎదుగు నడిపించే ఆ యొక్క మనుషుల బట్టి జాలరీ కార్యక్రమంలో కూడా మనం పాల్గొంటున్నాం. దానికి సహకరిస్తున్న మన ప్రియులందరికీ బట్టి కూడా దేవునికి ఎంతో వందనాలు. ప్రతి గురువారం దీన్ని మనం కలిగి ఉంటున్నాం. అలాగే సహోదరులు కూడా ఆయా ప్రాంతాలకు వెళ్ళి ఆయా పార్కుల్లోనూ ఆయా ప్రాంతాల్లో వెళ్ళి వారు ఆ యొక్క నెట్ కాస్టింగ్లో పాల్గొని అనేక మంది సహోదరులకు సువార్తను అందించి దేవుని తెలిపేదానికి వారు ఎంతో సహకరిస్తున్నారు. అందరి బట్టి వారిని బట్టి కూడా దేవునికి ఎంతో వందనాలు. అంత మాత్రం కాకుండా ఆ రీతుల్లో మనము సామాజిక సేవ కూడా మనం చేస్తూ ఉన్నాం. రేషియల్ హార్మోనీ రోజు అనేక మందికి ఈ యొక్క పులిహార పంచడం ద్వారా, అలాగే హెల్త్ టాక్ కూడా మనం పెట్టుకోవడం జరిగింది. అనేక మంది వచ్చి దానిలో ఎంతగానో మేలు పొందారు. అలాగే నిరీక్షణ గది మనం జలన్ పపాన్లో వెస్ట్ లైటు, వన్ హోప్, తర్వాత టీసీఎస్సి 3 కలిస్తే హోప్ రూమ్ అనేది ఏర్పడింది. అక్కడ అనేక మంది నిరుత్సాహంతో నిస్పృహతో ఉన్న వారిని మనము చేరదీసి ఆదరించి మనం వారికి కౌన్సిలింగ్ ఇస్తూ ఉన్నాం. అంత మాత్రం కాదు, వెస్ట్ లైట్ కొరకు ప్రార్థన చేయడానికి రూమ్కి వెళ్ళి వారిని దర్శించడానికి వారిని ఆదరించడానికి కూడా దేవుడు కృప దయచేశాడు. ఈ రీతిగా దేవుడు తన మహా ఉన్నతమైన కృపను బట్టి తనిచ్చిన ఆ యొక్క నడిపింపును బట్టి మనం చూసినట్టు అపోస్తలుల కార్యంలో 1వ అధ్యాయం 8వ వచనంలో ఆయనను పరిశుద్ధాత్మను మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని అందుదురు గనుక యెరూషలేములోను యూదయ సమరయ దేశమందును బూదిగంతముల వరకు నాకు సాక్షులై యుందురు. సో ఈ యొక్క పిలుపుతో మనం ముందుకు సాగుతూ ఉన్నాం. కాబట్టి ఈ రీతిగా టీసీఈసీ ఇంత చక్కగా ముందుకు సాగడానికి దేవుడు కృప దయచేశాడు. ఈ యొక్క 15 సంవత్సరాల్లో అనేకమైన అవుట్రీచ్లు చేయడానికి దేవుడు కృప దయచేశాడు. ఈ యొక్క తన మహా ఉన్నతమైన కృపను బట్టి దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. సహకరించిన మీ అందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. సరే, మంచిది. ఇప్పుడు మనం ప్రకటన చూసుకుంటాం. దయచేసి గమనించండి. ఒక కొద్ది ప్రకటనలు ఉన్నాయి. వచ్చే ప్రభుదినంలో అంటే మే 3వ తారీఖున మనము నూతన మాసంలో ప్రవేశించాం. ఏప్రిల్ మాసం గడిచిపోయింది. ఈ యొక్క నూతన మాసం మొదటి ప్రభుదినంలో మే 3వ తారీఖున నేను మీ మధ్య వాక్య పరిచర్య చేస్తాను. అలాగే టీసీసీ వైజాగ్ను కూడా జ్ఞాపకం చేసుకోండి. అలాగే సండే స్కూల్ జూమ్ ద్వారా మన ప్రియులు కనెక్ట్ అవుతున్నారు. దయచేసి అందరి పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్నాను. దయచేసి సండే స్కూల్లో మీరు పాల్గొనవలసిందిగా ప్రభుపేట మనం చేస్తుంటాను. అలాగే ప్రార్థన సంవత్సరంగా మనం ఈ సంవత్సరాన్ని ప్రకటించాం. ఈరోజు ఉదయం పాస్టర్ రాజశేఖర్ గారి ద్వారా మనము విన్న వాక్యం, నేర్చుకున్న వాక్యాన్ని బట్టి ప్రార్థనతో పాటు కన్నీటి ప్రార్థన దేవుడు మన నుంచి కోరుతున్నాడు. తద్వారా గొప్ప కార్యాలు, ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు మన పక్షంగా చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి సహకరించండి. ప్రతి బుధవారం మనము జూమ్లో ఈ యొక్క ప్రేయర్ను మనం కలిగి ఉంటాం. ఈ యొక్క 15వ వార్షికోత్సవాన్ని ఈ రీతిగా జరుపుకోవడానికి దేవుడు ఇస్తున్న కృప బట్టి దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తుంటున్నాను.
దయచేసి మనం ఇప్పుడు మన కుడి హస్తాలతో బైబిల్ని ఎత్తి చూపించినట్టయితే మనం బైబిల్ పాడుకుంటాం. దయచేసి అందరూ కూడా మీ యొక్క కుడి హస్తాలతో బైబిల్ ఎత్తి చూపించవలసిందిగా ప్రభుపేట మనం చేస్తుంటాను. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్. అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. మంచిది. దేవుని యొక్క కృపను బట్టి ఈ యొక్క వార్షికోత్సవ ఆరాధన వర్తమానాన్ని మనం వింటాం. మన మంచి తమ్ముడు అనిల్ పగోలు గారు వాక్య పరిచర్య చేస్తారు. దయచేసి ఈ యొక్క 15వ వార్షికోత్సవ వర్తమానాన్ని మనం ఇప్పుడు వినబోతున్నాం. దయచేసి అందరూ కూడా మీ మీ బైబిల్స్ దగ్గర పెట్టుకొని ధ్యానపూర్వకంగా ఈ యొక్క వర్తమానాన్ని వినవలసిందిగా ప్రభుపేట మనం చేస్తుంటున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ శుభ వందనాలు. ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ఆరాధనలోకి మరొకసారి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి రోజున మనకి ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సందేశాన్ని ఇవ్వడానికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి దేవునికి ప్రత్యేకంగా వందనాలు. ఈరోజు మరి వాక్యాన్ని చూసుకునే ముందు 14 సంవత్సరాలు పూర్తి చేసుకొని 15వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నటువంటి మన సంఘానికి, సంఘంలో ఉన్న సభ్యులందరికీ, అలాగే మరి ముఖ్యంగా సంఘ కాపరి గారికి ప్రత్యేకంగా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. 14 సంవత్సరాలకి ప్రత్యేకంగా ఈ యొక్క హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ అంటూ ఏమీ చూడట్లేదు. కానీ మనము అలాగే ప్రపంచం కూడా, మనం ఒక సంఘంగా కాకుండా ఈ ప్రపంచం కూడా మనమందరము ఒక రకమైనటువంటి పరిస్థితి గుండా మనము వెళ్తూ ఉన్నాం. ఇది సాధారణ పరిస్థితి కాదు. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే ఇది చరిత్రలో ఒక మలుపు అని చెప్పొచ్చు. ఒక టర్నింగ్ పాయింట్ లాంటిది అనమాట. యూటర్న్ అని అనను కానీ ఒక టర్నింగ్ పాయింట్ లాంటిది. మనం కూడా 14 సంవత్సరాలు మరి పూర్తి చేసుకున్నప్పుడు ఇది కూడా సంఘానికి కూడా ఇది ఒక టర్నింగ్ పాయింట్ లాంటిదే అని మనము చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క టర్నింగ్ పాయింట్లో ఎలాంటి పాఠాలు మనం నేర్చుకోవాలి, లేకపోతే పాఠాలు నేర్చుకోవడం అని కాదు, కానీ మనం ముందున్న పరిస్థితిని మనం ఏ విధంగా ముందుకు సాగాలి అని ఒకసారి గమనించినప్పుడు ఇశ్రాయేలీయుల చరిత్రలో జరిగిన ఒక సంఘటన, ఒక చరిత్ర మలుపు దగ్గర జరిగిన ఒక సంఘటనని మనము తీసుకొని పౌలు రాసిన ఒక పత్రికల ద్వారా ఆ సంఘటనని మనము సంఘటన కాదు, కొన్ని సంఘటనల సమూహారం, ఒక చారిత్రక ఘట్టం అని అనుకోవచ్చు. ఆ ఘట్టాన్ని మనము ఈ యొక్క పత్రిక కోణంలోంచి అది చూడటానికి మనము ప్రయత్నం చేయాలని ఈరోజు ఆశపడతా ఉన్నాను. మొట్టమొదటిగా
ఒకవేళ మీ దగ్గర బైబిల్స్ ఉంటే కనుక మీరు యెహోషువ గ్రంథము పాత నిబంధనలో తెలుగు బైబిల్స్లో 177వ పూట ఈ యొక్క యెహోషువ గ్రంథము తీసుకొని మొదటి అధ్యాయము 8వ వచనము మనము మొదటిగా చదువుకుందాం. నేను చదువుతాను. ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నువ్వు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించినట్లా నీ మార్గమును వర్ధిల్లి చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. 9వ వచనము, ఇది యాక్చువల్గా కీ మరి వచనంగా నేను తీసుకున్నాను. నేను నీ ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను గాదా, నిబ్బరం కలిగి ధైర్యంగా నుండము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. ఒక మార్గం గుండా వీళ్ళు వెళ్తా ఉన్నారు. ఆ మార్గంలో వెళ్ళేటప్పుడు వీరు ఒక మలుపు దగ్గర ఆగారు. ఆ మలుపు ఏంటి అంటే మోషే మరణించిన తర్వాత జరిగిన సంఘటనలు ఈ యొక్క యెహోషువ గ్రంథములో మొదటి అధ్యాయము నుంచి చూస్తూ ఉంటాం. మనం కూడా ఈ యొక్క ప్రపంచంలో ఇప్పుడున్న పరిస్థితుల గుండా వెళ్తూ ఉంటూ, అలాగే మన సంఘంలో 14 సంవత్సరములు పూర్తి చేసుకొని మనం కూడా ఒక మలుపు దగ్గర ఉన్నాం. ఈ మలుపు దగ్గర మనం కూడా వీరి ద్వారా మనం కొన్ని పాఠాలు నేర్చుకుందాం. కానీ పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలోంచి ఒక సంఘానికి పత్రిక రాస్తా ఉన్నాడు. ఆ యొక్క సంఘానికి పత్రిక రాస్తూ దాంట్లో చెప్పిన విషయాలను బట్టి ఈ యొక్క సంఘటనని మనము చూడటానికి ప్రయత్నిస్తాం. ఈ యొక్క మార్గం కూడా వీళ్ళు వెళ్తా ఉన్నారు కాబట్టి నేను దీనికి ఇచ్చిన టైటిల్ ఏంటి అంటే ద వాక్, నడక. మన నడక ఎలా ఉండాలి ఈ యొక్క మార్గం అంతటిలో అని గమనించి దాని విషయాలు చర్చించడానికి ఆశపడతా ఉన్నాను. మొట్టమొదటిగా ఎఫ్ఎస్సి పత్రికను మనం చూసినట్టయితే చాలామందికి దీని బ్యాక్గ్రౌండ్ కూడా తెలిసి ఉంటుంది. ఇది చూసినట్టయితే ప్రత్యేకంగా సంఘానికి, లేకపోతే అక్కడున్న కొన్ని సంఘాలకు కలిపి ఈ యొక్క పత్రికను రాస్తున్నట్టుగా చూస్తూ ఉంటాం. దీన్ని సర్క్యులర్ లెటర్ అంటారు. అంటే సంఘానికి మాత్రమే కాదు, మిగతా సంఘాలు అన్నిటికి కూడా ఇది సర్క్యులేట్ చేయమని చెప్పినట్టుగా మనము చూస్తూ ఉంటాం. పౌలు కారాగారంలో ఉండి ఈ యొక్క పత్రికని రాస్తా ఉన్నాడు. రాస్తూ అనేక విషయాలు వారి యొక్క సంఘానికి సంబంధించి రాస్తా ఉన్నాడు. అయితే ఈ యొక్క నడకలో లేకపోతే నడతలో మనము ఏ అంశాలని గురించి పౌలు రాస్తా ఉన్నాడు అని చూస్తే కనుక, మరి ముఖ్యంగా ఎఫెసీలకు 4, 5, 6 అధ్యాయాలు మనం మరి డీప్గా మనం వెళ్ళము, కానీ అక్కడక్కడ ఓవర్ వ్యూ లాంటిది మనము చూసుకుంటూ ఉంటాం. మీరు ఎఫ్ఎస్సి పత్రికను చదివినట్టయితే మొదటి 3 అధ్యాయాలు డాక్ట్రిన్ లాగా ఉంటుంది, అంటే బోధ, లేకపోతే ఒక డాక్ట్రిన్, ఒక సిద్ధాంతం లాగా ఉంటుంది. చివరి 3 అధ్యాయాలు డ్యూటీ లాగా, మన బాధ్యత లాగా ఉంటుంది. సో ఈ యొక్క బాధ్యతని మనం చూసుకొని యెహోషువ అక్కడ జరిగిన సంఘటనలు చూసుకొని ఈ రెండింటిని మనం మిక్స్ చేసి మనం కొన్ని పాఠాలు నేర్చుకోవాలని ఆశిస్తా ఉన్నాం. అయితే ఈ యొక్క ఎఫ్ఎస్సి రాసిన పత్రికలో పౌలు చెప్తూ 4 రకాలుగా మీరు నడుచుకోవాలి అని చెప్తా ఉన్నాడు. ఆ 4 రకాలుగా నడుచుకోవడం ఏంటి అంటే, మొట్టమొదటిగా పిలుపుకు తగినట్లుగా, వర్తీ ఆఫ్ యువర్ కాలింగ్ అని అంటాడు. పిలుపుకు తగినట్లుగా మనము నడుచుకోవాలి అంటాడు. రెండవది, మనము నిలకడగా నడుచుకోవాలి అంటాడు. మూడవది, జాగ్రత్తగా నడుచుకోవాలి. నాలుగవది, విజయవంతంగా, విక్టోరియస్గా నడవాలి. ఈ యొక్క 4 రకాలుగా, అంటే అనేక మంది పండితులు అనేక రకాలుగా దీన్ని ఇంటర్ప్రిట్ చేస్తూ ఉంటారు ఈ 3 అధ్యాయాలని. కానీ మనము ఈ
మన యొక్క స్టడీ కొరకు ఈరోజు ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సందర్భంగా ఇది చూస్తూ ఉన్నాము, ఒక సంఘంగా ఇది చూస్తూ ఉన్నాం. కాబట్టి మనము ఈ యొక్క 4 అంశాలని మనము చూసుకుందాం. ముఖ్యంగా మొదటిగా చూస్తే పిలుపుకు తగినట్లుగా మనము నడుచుకోవాలని పౌలు చెప్తా ఉన్నాడు. మీరు 4వ అధ్యాయం అక్కడ తీసి పెట్టుకోండి, ఎఫెసీయులు 4 తీసి పెట్టుకోండి, తర్వాత యెహోషువ 1 కూడా తీసి పెట్టుకోండి. బేసికల్గా ఈ రెండింటి మధ్యలోనే మనము అటు ఇటు చూస్తూ ఉంటాము. మిగతా పోర్షన్స్ ఎక్కువ చూడం కాబట్టి ఈ 2 పోర్షన్సే మనము చూసుకోవచ్చు. ఇక్కడ మొదటి నుంచి నేను చదువుతాను. 4వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతోనూ సాత్వికంతోనూ నడుచుకునవలనని ప్రభువుని బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. అంటే చాలా దీనంగా వాళ్ళని అడుగుతా ఉన్నాడు. మామూలుగా మనం పౌలు రాసే పత్రికల్లో చూస్తే కొన్నిసార్లు కమాండ్ చేస్తున్నట్టుగా కూడా చూస్తాం. కానీ ఇక్కడ ప్రత్యేకంగా చూస్తే హీఈస్ బిసీచింగ్, అంటే బ్రతిమలాడుతూ ఉన్నాడు వాళ్ళని. ఏమని అంటే వారు పిలువబడిన పిలుపుకు తగినట్టుగా జీవించమని, నడుచుకోమని వారిని బ్రతిమలాడుతూ ఉన్నాడు. ఎందుకు పిలువబడిన పిలుపుకి తగినట్టుగా జీవించమని అంటున్నాడు అంటే ఇక్కడ చాలా క్లియర్గా రాశాడు. ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు. ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు. మనము రక్షింపబడిన తరువాత మనము ఆత్మతో ఐక్యముగా ఉంటాం. ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనము మన హృదయాల్లో సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు ఆ యొక్క ఆత్మ మనలోకి ప్రవేశిస్తుంది. అప్పుడు ఆత్మ మనము కలిసి ఏకంగా ఉంటాం, ఐక్యంగా ఉంటాం. అయితే ఆ ఐక్యతను కాపాడుకోవడానికి లేకపోతే ఆ ఐక్యతని కొనసాగించడానికి మనము పిలువబడిన పిలుపుకి తగినట్టుగా నడుచుకోవాలంట. అయితే చాలామందికి పిలుపు అంటే ఏంటో తెలియదు. ఎవరినైనా మీరు చాలామంది మిమ్మల్ని అడిగితే కనుక మీకు ఇవ్వబడిన పిలుపు ఏంటి, వాట్స్ యువర్ కాలింగ్ అంటే చాలామంది చెప్పలేకపోతారు. కొన్ని సంవత్సరాల క్రితం మీరు నన్ను అడిగితే నేను కూడా చెప్పి ఉండేవాడిని కాదు, ఎందుకంటే నాకు కూడా తెలిసి ఉండేది కాదు. అయితే మనం పిలువబడిన పిలుపు అంటే మన పిలుపుని మనము తెలుసుకోవాలంట. పౌలు పిలిపిలకి రాస్తూ అంటాడు, నన్ను దేవుడు ఎందుకు పిలుచుకున్నాడు అంటే అన్యజనులకు సువార్త ప్రకటించే నిమిత్తం నన్ను పిలుచుకున్నాడు దేవుడు అంటాడు. మీరు పౌలుని కనుక జాగ్రత్తగా గమనిస్తే పరిసయ్యుడు, ధర్మశాస్త్రమందు పూర్తిగా పట్టుగలిగిన వాడు, అతి శ్రేష్టమైనటువంటి కుటుంబాల నుంచి వచ్చినవాడు, చాలా చదువుకున్నవాడు. అటువంటి వాడిని కనుక మనము గమనిస్తే మనం అనుకోవచ్చు యూతుల నిమిత్తము లేకపోతే పెద్ద పెద్ద వాళ్ళకి సువార్త ప్రకటించే నిమిత్తము పౌలు ఏర్పరచబడ్డాడు అనుకోవచ్చు. కానీ పౌలుకి దేవుడు పిలుపునిచ్చాడంట. ఏంటంటే అన్యులకు అంటే మనలాంటి వాళ్ళకి, యూదులకు కాకుండా అన్యులకి సువార్తను ప్రకటించే నిమిత్తము పౌలు ఏర్పాటు చేసుకున్నాడంట. అయితే మనలో కొంతమంది చాలా మటుకు ఈ పిలుపు అంటేనే తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పిలుపు ఏంటో మనకు తెలియదు. సెకండ్, దేవుడు పిలిచిన పిలుపుకి మనము లోబడే పరిస్థితి కూడా ఉండదు. ఎందుకంటే అది మనకి మన యొక్క స్టేటస్ కానీ లేకపోతే మనం చదువుకున్న చదువు కానీ లేకపోతే మనం ఏదైతే అనుకుంటామో లేకపోతే ఏదైతే నమ్ముతామో దానికి విరుద్ధంగా ఒక్కొక్కసారి కనిపిస్తూ ఉంటుంది. పౌలు విషయంలో అలా జరగలేదు. మరి యెహోషువ విషయంలో ఏం జరిగింది? యెహోషువ విషయంలో మీరు జాగ్రత్తగా గమనిస్తే యెహోషువని ఒక లీడర్గా, అప్పటి వరకు సెకండ్ లీడర్గా ఉన్నాడు. కానీ మోషే చనిపోయిన వెంటనే దేవుడు యెహోషువ ప్రత్యక్షమై ఇలా చెప్తా ఉన్నాడు, నా సేవకుడైన మోషే మృతి పొందెను కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చిన దేశంకు వెళ్ళుడి. ఇంకా కిందికి వచ్చినట్టయితే ఏం చెప్తారంటే
నీవు వీళ్ళని లీడ్ చేస్తామని చెప్తా ఉంటాడు, నీవు వీళ్ళని నడిపిస్తా ఉన్నాడు. దట్ వాస్ హిస్ కాలింగ్. యెహోషువ యొక్క కాలింగ్ ఏంటంటే వాళ్ళకి లీడర్గా ఉండటం, ఆ యొక్క జనాలకి. ఇక్కడ యెహోషువ తన యొక్క కాల్ని గుర్తించాడు. మీరు ఆ యొక్క ఈ 3 అధ్యాయాలు కనుక, యెహోషువ మొదటి 3 అధ్యాయాలు, ఎప్పుడైతే దేవుడు ప్రత్యక్షమై యెహోవా చెప్పగానే ఇమ్మీడియట్గా యెహోషువ యాక్ట్ చేస్తూ ఉంటాడు. దేవుడు ఎలా చెప్తే అలా. అంటే తన యొక్క పిలుపును గుర్తించాడు. గుర్తించటమే కాదు, ఆ పిలుపుకు తగినట్టుగా నడుచుకుంటా ఉన్నాడు. అలాగే మిగతా ప్రజలు కూడా, ఇశ్రాయేలీయులు కూడా వారికి అప్పగింపబడిన పనిని ఒక్కొక్కరు చక్కగా చేసుకుంటూ పోతూ ఉంటారు. అంటే దే రికగ్నైజ్ దేర్ కాలింగ్. ఈరోజు మనము గుర్తించాల్సిన అంశం ఏంటంటే, లేకపోతే పరీక్షించుకోవాల్సిన అంశం ఏమిటంటే, హ్యావ్ యూ రికగ్నైజ్డ్ అవర్ కాలింగ్? మన పిలుపుని మనము గుర్తించాము. మొట్టమొదటి పాయింట్ అది. రెండవ పాయింట్, ఆ పిలుపుకి తగినట్టుగా నడుచుకుంటున్నాము. ఇక్కడ కూడా ఒక కొంచెం రెసిస్టెన్స్ వస్తూ ఉంటుంది. ఏమంటా ఉంటారు అంటే, ఆ పిలుపు ఉంది కానీ నాకు కావాల్సినటువంటి జ్ఞానం లేదు, నాకు కావాల్సినటువంటి తర్ఫీదు లేదు, ట్రైనింగ్ లేదు, లేకపోతే నాకు కావాల్సినటువంటి స్కిల్ లేదు, లేకపోతే వరాలు లేవు, ఏదో ఒక వంక చెప్పి కొంతమంది తప్పించుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ వాక్యంలో పౌలు రాస్తూ అంటాడు, ప్రతి ఒక్కరికి వరాలు ఇవ్వబడ్డాయంట, వితౌట్ ఎక్సెప్షన్. ఏ మాత్రం ఎక్సెప్షన్ లేదంట. ఎవరికి ఎలాంటి వరము కావాలో అలాంటి వరము ఇవ్వబడింది. తన యొక్క కృప చొప్పున, పరిమాణము చొప్పున ఆయన ప్రతి ఒక్కరికి వారికి కావాల్సిన వరాన్ని ఇచ్చాడు. అది గ్యారంటీ. మనం ఎంతగా మనం చెప్పుకున్నా సరే, ఇన్ని వంకలు చెప్పినా సరే, దెర్ ఇస్ నో ఎక్సెప్షన్. ప్రతి ఒక్కరికి వారి పిలుపుకు తగ్గ వరాలని దేవుడు స్పష్టంగా ఇచ్చినట్టు ఒక వాక్యానుసారం చూస్తాము. వాక్యం మొత్తం చదివినా సరే మనకి ఇది అర్థమవుతుంది. కానీ ఫస్ట్ మనము ఈ పిలుపును గుర్తించట్లేదు, తర్వాత ఆ పిలుపుకు తగినట్టుగా నడుచుకోవట్లేదు. దాని ద్వారా ఏమవుతుంది అంటే, ఆత్మ కలిగించే ఐక్యంను మనము కాపాడుకోలేకపోతాం. ఆత్మ కలిగించే ఐక్యము అంటే ఏంటి అంటే, మనల్ని అందరినీ ఒక శరీరంగా దేవుడు చేశాడని మనకు తెలుసు. ఈ యొక్క శరీరానికి క్రీస్తే శిరస్సు అయినాడు. మనమందరం కూడా ఆ శరీరంలో ఒక్కొక్క భాగం. ఎవరు ఏ భాగము అనేది దేవుడు నిర్ణయించాడు. ఆ నిర్ణయించిన ప్రకారం మనం నడుచుకోకపోతే గనక శరీరంలో ఒక భాగము పని చేయట్లేదు అని అర్థం. ఎవరికైనా సరే శరీరంలో ఒక భాగము పని చేయకుండా ఉండిపోతే గనక ఆ శరీరము అంతో కొంత సఫర్ అవుతుంది. పూర్తిగా కుంటుపడకపోయినా అంతో కొంత మటుకు సఫర్ అవుతూ ఉంటుంది. అయితే మన యొక్క ఆత్మ మేలు నిమిత్తమై, అలాగే సంఘము అనే శరీరము యొక్క క్షేమాభివృద్ధి నిమిత్తమై ఏమంటున్నాడంటే, పిలుపుకు తగినట్టుగా నడుచుకోమంటున్నాడు. ఆత్మలో మనం ఏకంగా ఉండాలంటే, అందుకనే ఇక్కడ ఏకత్వం గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు ఒక్కడే, బాప్తిసం ఒక్కడే, అన్నీ ఒక్కటే. మీరు కూడా ఆత్మలో భాగం, ఆ శరీరంలో క్రీస్తు శరీరంలో భాగం. కాబట్టి మీరు కూడా ఆ యొక్క శరీరంలో ఒక్కడే. మీరు అందరూ కలిపితే ఒక్కరిగానే ఉంటారు. అందు నిమిత్తమై మన పిలుపుకి తగినట్టుగా మనము నడుచుకోవాలి అని మనకి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనం యెహోషువ ఇశ్రాయేలీయులను చూసినట్టయితే ఆ యొక్క మూమెంట్లో వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా తమ పిలుపుకు తగినట్టుగా నడుచుకున్నట్టుగా చూస్తూ ఉంటాం. అప్పుడు మనము ఎప్పుడైతే మన వరాలని మనం గుర్తిస్తామో అప్పుడు మనము
అంటే బేసికల్గా మనం చేయాల్సిన ఏంటంటే వి షుడ్ బికమ్ యూస్ఫుల్ టు గాడ్. దేవునికి ఉపయోగంగా మనము ఉండాలి. అప్పుడు మాత్రమే ఇంకా కొద్ది ముందుకు కొంచెం డీప్గా వెళ్తే కనుక ఏమంటారంటే మీరు త్రొట్టిల్లరు, గాలికి కొట్టుకొని పోయేవారుగా మీరు ఉండరు, మీరు మీ యొక్క నడక స్టెడ్ ఫాస్ట్గా ఉంటుంది అని వాళ్ళు చెప్తా ఉంటాడు. మనకి అంటే తప్పుడు బోధకి మనం గురి కావద్దు అంటే కూడా ఏం చేయమంటున్నాడు అంటే మన పిలుపుకు తగినట్టుగా నడుచుకోవాలంట. ది కీ టు నాట్ ఫాల్ ఇన్ టు ద ట్రాప్ ఆఫ్ రాంగ్ డాక్ట్రిన్ ఈజ్ టు లివ్ వర్ది ఆఫ్ అవర్ కాలింగ్ అని పౌలు చెప్తా ఉన్నాడు. రెండవ అంశము మనం చూసుకుంటే కనుక నిలకడగా నడుమంటున్నాడు. మరి ముఖ్యంగా ఇలాంటి సమయాల్లో ఎక్కడైతే పరిస్థితి అనిశ్చితిగా ఉందో, ఎక్కడైతే మన ఫ్యూచర్ అంటే భవిష్యత్తులో ఏం జరగబోతుందో అని తెలుసుకోలేని పరిస్థితుల మధ్యలో మనం ఉంటుండగా నిలకడగా నడవటము అనేది చాలా ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. మనం ఇశ్రాయేలు యెహోషువలో చూస్తే కనుక వాళ్ళు నిలకడగా నడిచినట్టు చూస్తాం. ఎక్కడా కూడా తిరిగి వెనక్కి వెళ్ళినట్టుగా చూడం. పరిస్థితులకు భయపడి, లేకపోతే మోషే ఇప్పుడే చనిపోయాడు, ఇప్పుడు మనకి లీడర్ లేడు, లీడర్ లేకపోతే ప్రాబ్లం వస్తుంది, మనం ముందుకు వెళ్ళలేము కాబట్టి వెనక్కి వెళ్దాము అనే పరిస్థితి కూడా వాళ్ళు ఆలోచించట్లేదు. దేవుడు ఏర్పాటు చేసినటువంటి యెహోషువను చూస్తూ ఉన్నారు. ఆ యెహోషువ ద్వారా దేవుడు మాట్లాడిన విధంగా వాళ్ళు నడుచుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నారు. దానికి సంబంధించి దేవుడు వారికి స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ఇంతకు మనం చదువుకున్నాం. ఏమని చెప్తా ఉన్నాడు అంటే, నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అందరి చొప్పున చేయవలను, నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కొడికి కానీ ఎడము కానీ తొలగకూడదు అంటున్నాడు. మనం నిలకడగా ఉండడము అర్థం ఏంటంటే కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు, అలాగే మనం తిరిగి వెనక్కి చూసుకోకూడదు. తిరిగి వెనక్కి చూసుకోకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? దానికి పౌలు మనకి స్పష్టంగా దానికి ఒక సొల్యూషన్ ఇస్తా ఉన్నాడు. ఏమంటున్నాడంటే, మీరు నవీన స్వభావాన్ని సంతరించుకోమన్నాడు. ప్రాచీన స్వభావాన్ని మీరు తొలగించుకొని నవీన స్వభావాన్ని, అంటే నూతన సృష్టిగా ఏదైతే సృష్టింపబడ్డారో ఆ నూతన సృష్టికి తగినట్టుగా మనం ఉండాలి అన్నాడు. అంటే అనేక విషయాలను మనం విసర్జించుకుంటూ పోయి నూతనంగా దేవుడు ఏవైతే మనకి పొందుకోవాలని ఆశిస్తూ ఉన్నాడో వాటిని మనము పొందుకొని ముందుకు సాగాలని పౌలు మనకి చెప్తా ఉన్నాడు. మీరు ఇక్కడ అదే యెహోషువలో చూసినట్లయితే వారు ముందుకి సాగడానికి ముందు ఒక విషయం చెప్తాడు. ఏమంటే, మనం ఇక్కడ ఉండి మనం అందరము పరిశుద్ధపరుచుకుందామంటాడు. ఇక్కడ నవీన స్వభావాన్ని సంతరించుకోవడము అంటే పరిశుద్ధపరుచుకోవడమే. చాలామంది బైబిల్ పండితులు కూడా ఈ యొక్క పోర్షన్ని ఏమంటారంటే పరిశుద్ధపరుచుకోవడము అన్న సంగతిని చెప్తా ఉంటారు. నవీన స్వభావాన్ని ఏ విధంగా మనము సంతరించుకోమని చెప్పాము. ఇప్పుడు ఏ విధంగా సంచరించుకోగలము? ఏ విధంగా వస్తుంది మనకి నవీన స్వభావం అంటే పౌలు దానికి కూడా చెప్తా ఉన్నాడు. ఏమనంటే, మీరు దేవుని పోలిక చొప్పున నడుచుకోమంటున్నాడు. సాధారణంగా మనం చూస్తూ ఉంటాం కదా, అక్కడ ఇంకా చాలా క్రిటికల్గా ఇంకో పదం వాడతారు. ప్రియమైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి అంటాడు. అంటే తండ్రిని చూచి మీరు నేర్చుకొని తద్వారా నవీన స్వభావాన్ని సంతరించుకోమన్నాడు. అంటే దేవుడు ఏ విధంగా అయితే మనం నడుచుకోవాలని ఆశిస్తూ ఉన్నాడో
ఆ విధంగా మనము నడుచుకోవడమే. యేసు ప్రభు ఏ విధంగా అయితే మనకి నూతన విషయాలు తెలియజేస్తూ నూతనంగా మనం నడిపిస్తూ ఉంటాడో ఆ విధంగా మనము నడుచుకొని ముందుకు సాగాలి. మనం చెప్తా ఉంటాం కదా, తండ్రికి తగ్గ తనయులు అని. ఆ విధంగా మన తండ్రి వైపు చూస్తూ మనము సాగే కొలది దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఇశ్రాయేలీయులను కనుక చూస్తే కనుక వాళ్ళు నిబంధన మందస్సాన్ని వారు ముందు పెట్టుకున్నారు. ఆ నిబంధన మందస్సము ఏ విధంగా నడిపిస్తే వారు ఆ విధంగా నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఆ విధంగా వారు పరిశుద్ధీకరించబడ్డారు. ఆ విధంగా వారు మోషే ధర్మశాస్త్రం ఏ విధంగా అయితే వారికి చెప్పబడిందో ఆ విధంగా వారు తూచా తప్పకుండా ప్రతిదీ కూడా ఒక క్రిటికల్ మూమెంట్లోకి వాళ్ళు వెళ్తూ ఉన్నారు. కాబట్టి మరొకసారి వారు కాసేపు ఆగి పరిశుద్ధీకరించుకున్నారు. మనల్ని కూడా దేవుడు ఆశిస్తూ ఉన్నాడు ఏంటి అంటే, మనము కన్సిస్టెంట్ అంటే నిలకడగా స్టెడ్ఫాస్ట్గా మనం నడకని క్రీస్తులో సాగించాలి. ఒక సంఘంగా అలాగే వ్యక్తిగతంగా విశ్వాసంలో నడక సాగించాలి అంటే తనకి చాలా క్రిటికల్ ఏంటి అంటే చాలా స్పష్టంగా చెప్తున్నాడు, దేవుని పోలిక చొప్పున నడుచుకోవాలి అని చెప్తున్నాడు. ఇక్కడ రెండు మరి ముఖ్యంగా చూస్తే కనుక ఇంకో పాయింట్ కూడా చెప్తాడు. ఏమంటే ఒకటి ప్రేమ గలవారే అంటాడు, ఇంకోటి వెలుగు సంబంధుల వలె మీరు ఉండండి, నడుచుకోండి అంటాడు. ఎందుకు వెలుగు సంబంధుల వలె అన్నాడు? అసలు వెలుగు సంబంధుల వలె నడుచుకోవడం అంటే ఏంటి? మనం కొండ మీద ప్రసంగంలో చూస్తాము, మీరు లోకానికి వెలుగై ఉన్నారు అన్నాడు. ఇక్కడ కూడా అన్నాడు వెలుగు సంబంధుల వలె నడుచుకోండి అంటున్నాడు. అలాగే యోహాను పత్రికలో చూస్తే కనుక వాక్యం అనే వెలుగులో మీరు నడవండి, అప్పుడు మీరు యేసు ప్రభు మన ప్రభుతో అన్యోన్య సహవాసం కలిగి ఉంటారు. అలాగే ఇశ్రాయేలీయులను చూస్తే కూడా అదే అంటున్నాడు, మీరు కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకూడదు. నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. చాలా సింపుల్. వెలుగు సంబంధుల వలె నిలకడగా ఎప్పుడు ఉండగలము అంటే వాక్యానుసారంగా మనం జీవించినప్పుడే. అంటే వాళ్ళు ఏ విధంగా అయితే నిబంధన మందస్సాన్ని ముందు పెట్టుకొని నడిచారో మనము ఈ యొక్క వాక్యము అనే దాన్ని మనం ముందు పెట్టుకొని మనం నడవగలిగినప్పుడు మన నడక నిలకడగా ఉంటుంది. మనం కుడికి కానీ ఎడమకు కానీ వెళ్ళము, అలాగే వెనకకు తిరిగి అసలు చూడము. మన ప్రాచీన స్వభావాన్ని గురించి అసలు పట్టించుకోము. కానీ మనలో కూడా చాలామంది ఏ విధంగా ఉంటారంటే ఒక అడుగు ముందుకు వేస్తే 2 అడుగులు వెనక్కి వేసినట్టుగా ఉంటుంది కొంతమంది విశ్వాస జీవితం. కొంతమంది కాదు, చాలామంది. కానీ దేవుడు అంటున్నాడు నిలకడగా మీరు ముందుకే సాగిపోవాలి, వెనక్కి మీ ప్రాచీన స్వభావాన్ని వైపు పొరపాటున కూడా తిరిగి చూడకూడదు. మన నడక మరి ముఖ్యంగా ఈ యొక్క చారిత్రక మలుపు దగ్గర ఉన్న మనము మరి ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే ఇట్టి పరిస్థితుల్లోనూ మనం వెనక్కి ప్రాచీన స్వభావం వైపు చూడకుండా ముందుకు సాగాలి. ఎందుకంటే రాబోయే పరిస్థితులు పాత పరిస్థితుల్లాగా ఉండవు అని మనమే కాదు, మనం చూస్తూ ఉంటేనే మనకు అర్థమవుతూ ఉంది. సంఘంలో కావచ్చు, బయట ప్రపంచంలో కూడా కావచ్చు, సమాజంలో కూడా కావచ్చు. సమాజంలో మరీ ఎక్కువగా ఉంటుంది, సంఘంలో కూడా. రాబోయే దినాల్లో పరిస్థితులు పూర్వంగా ఉన్నట్టు ఉండబోవట్లేదు. చాలా మార్పులు రాబోతూ ఉన్నాయి. అనేకమైనటువంటి నూతనమైనటువంటి పద్ధతులు సంఘంలో కావచ్చు, బయటగానే రాబోతున్నాయి. అటువంటి సమయాల్లో మరి ముఖ్యంగా వాక్యాన్ని ఆధారం చేసుకొని నవీన స్వభావాన్ని మనల్ని మనం ప్రతి సందర్భంలో కూడా శుద్ధీకరించుకొని ముందుకు సాగడం ఎంతో అవసరమని
పౌలు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మూడో విషయము ఏ విధంగా నడుచుకోమన్నాడు అంటే, మూడో విషయము జాగ్రత్తగా నడుచుకోమన్నాడు. యూ షుడ్ వాక్ కేర్ఫుల్లీ అంట. అక్కడ ఆ వచనాల్లో చూస్తే కనుక ఏమంటాడంటే, మీరు జ్ఞానుల వలె నడుచుకునవలెను అంటాడు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి అంటున్నాడు. చాలా స్ట్రాంగ్ వర్డ్ ఉపయోగిస్తూ ఉన్నాడు అక్కడ. మరి ఇశ్రాయేలీయులు అలాగే నడుచుకున్నారా? జ్ఞానుల వలె. నిజంగా జ్ఞానుల వలె నడుచుకున్నారు వాళ్ళు. వాళ్ళు చెప్పబడిన పనిని, ప్రతి పనిని చేశారు. ఏ విధంగా అంటే ఆ విధంగా యెహోషువ చెప్పడం ఆలస్యం వాళ్ళు చేస్తూ వెళ్ళారు. అంటే యెహోషువ ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు అని వాళ్ళు గ్రహించారు. జ్ఞానుల వల్ల నడుచుకోవడానికి మనం ఏం చేయాలి? అసలు జ్ఞానుల వల్ల నడుచుకోవడం అంటే ఏంటి? జ్ఞానుల వల్ల నడుచుకోవడం అంటే ప్రభు చిత్తాన్ని తెలుసుకొని నడుచుకోవడమే. మన సొంత జ్ఞానంతో నడుచుకోవడం కాదు. మనకున్న అవగాహన ఏంటి అంటే, జ్ఞానులం అంటే మనం ఎంత స్మార్ట్గా బిహేవ్ చేస్తే అంత దాన్ని ఏమంటారు, స్మార్ట్గా ఉండటం అంట. అయితే ఆ స్మార్ట్నెస్కి రకరకాల డెఫినేషన్ వాళ్ళకు ఉంటుంది. కానీ ఇక్కడ వాక్యంలో పౌలు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, ప్రభు చిత్తం ఏంటో తెలుసుకొని జ్ఞానుల వలె నడుచుకోండి అంటున్నాడు. ఇశ్రాయేలీయులు మనం ఎగ్జాంపుల్ తీసి అక్కడ చూస్తూ ఉంటే కనుక వాళ్ళు చాలా చాలా స్పష్టంగా దేవుని చిత్తం ఏంటో, దేవుడు ఎలా విధంగా నడిపిస్తాడో ఆ విధంగా నడుచుకున్నారు. మీరు ఇంకా చాలా క్లియర్ కట్గా అక్కడ చూస్తే కనుక నిబంధన మందసం ఏ విధంగా నడవాలి, ఆ నిబంధన మందసముకి ఎంత దూరం ఉండాలి, ఆ నిబంధన మందసం ఎలా వెళ్తే మనం అలా వెళ్ళాలి, ఏ విధంగా అనేది చాలా క్లియర్ కట్గా చూసుకొని ఆ నిబంధన మందసాన్ని గుడ్డిగా ఫాలో అయిపోయారు అంతే. ప్రభు చిత్తాన్ని తెలుసుకొని నడుచుకోవడము జ్ఞానవంతుల లక్షణం. జ్ఞానుల వలె నడవటం ఏంటి అంటే ప్రభు చిత్తానుసారం నడవడమే. మన సొంత ఆలోచన చొప్పున స్వచిత్తంతోని స్వనీతితోని నడవడం కాదు. మన సొంత ప్రణాళికలను మనము నిర్మించుకోవడం కాదు. మనం చూస్తే కనుక బాబేలు గోపురం కనుక చూస్తే కనుక అక్కడ వారు సొంత ఆలోచనతో సొంతగా పేరు రావాలని ఒక గోపురాన్ని కట్టారు, ఒక పట్టణాన్ని కట్టారు. అలాగే పేరు తెచ్చుకోవాలని, దేవుని వద్దకు చేరుకోవాలని వాళ్ళు ప్రయత్నం చేశారు, సొంత ఆలోచనతో, సొంత ఎఫర్ట్తో. కానీ దేవుడు దాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే దేవుడు అంట పైనుంచి వచ్చి దిగి చూడాల్సి వచ్చిందంట. మనం ఎంత చేసినా సరే దేవుడు పైనుంచి దిగి రావాలి, వచ్చి చూస్తే కానీ తెలియదు. మరి మనమేం చేయాలి? జ్ఞానుల వలె చేసుకోవాలంటే అబ్రహాము లాగా దేవుని చిత్తాన్ని తెలుసుకొని దేవుడు చెప్పినట్టుగా ముందుకు సాగాలి. అప్పుడు దేవుడే మనకి కావాల్సిన పట్టణాన్ని నిర్మిస్తాడు, దేవుడే మనకు కావాల్సిన పేరునిస్తాడు, దేవుడే మనకు కావాల్సినటువంటి పరపతి, ఆస్తి అన్నీ కూడా సమకూరుస్తాడు. దాన్ని హెబ్రీలో ఏమంటాడంటే పునాదులు గల పట్టణము అంటాడు. ఆ విధంగా నిర్మించుకోవాలంటే జ్ఞానుల వలె మన నడక ఉండాలి. ఇంకా ఏమంటాడంటే సామరస్యంగా ఉండాలి అంటాడు. ఒక రకమైన హార్మోనీ ఉండాలి. హార్మోనీ లేకపోతే దేవుని చిత్తాన్ని తెలుసుకున్నా సరే ఆ చిత్తాన్ని జరిగించలేము. అది మన పని చేసే చోట కావచ్చు, మనం ఉండే చోట కావచ్చు, ఎక్కడైనా సరే
సామరస్యత ఉండాలి అని పౌలు మనకి హెచ్చరిస్తూ ఉన్నాడు. జ్ఞానుల వల్ల ఎప్పుడు ఉంటాము అంటే దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక క్రమాన్ని మనము అనుసరించినప్పుడు. ముఖ్యంగా ఈ రోజుల్లో ఆ యొక్క క్రమాన్ని అనుసరించడం చాలా కష్టమైపోతా ఉంది. అది ఎక్కడ కావచ్చు, సంఘంలో కావచ్చు, మనం పనిచేసే చోట కావచ్చు, బయట కావచ్చు. మీరు యెహోషువ యొక్క ఇశ్రాయేలీయులను చూస్తే కనుక చాలా చాలా మంచి ఎగ్జాంపుల్ వాళ్ళు సెట్ చేస్తూ ఉన్నారు. నీకు వ్యతిరేకంగా ఎవరైనా ఉంటే కనుక పొరపాటును కూడా వాళ్ళు బ్రతికి బట్ట కట్టరు అని చెప్తాడు. అక్కడున్న వాళ్ళు యెహోషువ కింద ఉన్నవాళ్ళు. ఈరోజు కొంతమందికి మనకి లీడర్స్ని యాక్సెప్ట్ చేయడం కష్టమైపోతుంది. అలాగే ఇంకో యాంగిల్లో చూస్తే అసలు లీడర్స్కి ఎలా బిహేవ్ చేయాలో తెలియట్లేదు. పరలోకముందు యజమాని ఉన్నాడు మనకి అన్న సంగతిని మర్చిపోతా ఉన్నాం. కానీ ఇక్కడ యెహోషువ విషయానికి వచ్చేసరికి మీరు వాళ్ళని చాలా జాగ్రత్తగా గమనిస్తే వారందరూ కూడా ఒకటే మాట యెహోషువతో అంటున్నారు. నీవు చెప్పిన మాటను తూచా తప్పకుండా పాటిస్తాము. ఎవరైనా సరే నీకు వ్యతిరేకంగా వెళ్తే కనుక వారిని ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు కనీసం బ్రతకం కూడా బతకరు అని వాళ్ళు చెప్తారు. అంత స్ట్రిక్ట్గా దేవుడు ఏర్పాటు చేసిన క్రమాన్ని వారు ఫాలో అవుతున్నారు. దేవుడు ఏర్పాటు చేసిన క్రమాన్ని మనం ఫాలో అవ్వక మూలం చేత అనేక మందిని దేవుని చిత్తాన్ని చేయలేకపోతున్నాం. దేవుని చిత్తాన్ని ఎందుకు చేయలేకపోతున్నాం అంటే ఆ యొక్క క్రమాన్ని, దేవుడు ఏర్పాటు చేసిన క్రమాన్ని మనము ముందు తెలుసుకోవట్లేదు. తెలుసుకున్నా సరే దాన్ని అనుసరించడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం. ఏదో ఒక వంక చెప్పి మన సొంత నిర్ణయాలు ఇండిపెండెంట్గా యాక్ట్ చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఇక్కడ పౌలు చాలా హెచ్చరిస్తూ ఉన్నాడు. అయితే మీరు ఒకరినొకరు సహించుచు అంటా ఉన్నాడు. ఒకరినొకరు లోబడుచు అంటాడు. ఇంకో దగ్గర వేరే దగ్గర రాస్తూ అంటాడు, మిగతా వారిని మీకన్నా వారు ఎక్కువగా ఉన్నారని మీరు అలా అతను ట్రీట్ చేయమన్నారు. ఉన్నా లేకపోయినా వేరే విషయం, కానీ ఆ విధంగా వాళ్ళని చూడండి అంటాడు. తద్వారా మన సంఘంలో మనం ఉండే చోట ప్రతి చోట ఒక రకమైనటువంటి సామరస్యత పెంపొందించబడుతుంది. అప్పుడు మనము దేవుని చిత్తాన్ని, ఇశ్రాయేలు వారు ఏ విధంగా అయితే దేవుని చిత్తాన్ని పర్ఫెక్ట్గా చేశారో మనం కూడా చేయగలుగుతాం. ఈ యొక్క చారిత్రక మలుపు దగ్గరున్న మనము దేవుని చిత్తం ఏంటో తెలుసుకొని దానికి అనుకూలంగా నడుచుకుంటూ, అనుకూలంగా మనల్ని మనము సిద్ధపడి, మనల్ని మనము అడ్జస్ట్ చేసుకొని దానికి తగినట్టుగా మనము జీవించు, దానికై ఏర్పాటు చేసిన క్రమాన్ని మనం అనుసరించు మనము నడుచుకున్నట్లయితే మనము జ్ఞానవంతులముగా నడుచుకున్నట్టుగా అవుతుంది. అయితే చివరిగా నాలుగో పాయింట్ ఏంటంటే మనము విజయవంతంగా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. వి షుడ్ వాక్ విక్టోరియస్లీ అంట. ఎందుకు విజయవంతంగా నడవాలి? ఎందుకంటే మన ప్రయాణము విజయంతో మొదలైంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువపై మరణం నుండి శరీర పునరుద్ధానము ద్వారా మరణాన్ని జయించటము ద్వారా
మన ప్రయాణం మొదలైంది. విశ్వాస యొక్క ప్రయాణము విజయంతో మొదలవుతుంది. అందుకనే మనము విజయవంతంగా మన నడక కొనసాగించాలి. మనం ఒక విజయం నుంచి ఇంకొక విజయం వైపుకు వెళ్తూ ఉండాలి. అయితే పౌలు మన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, మన పోరాటము అది మామూలు పోరాటం కాదు. మన పోరాటము ఆత్మీయ పోరాటం. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులన్నట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచం ధరించుకోండి. దానికి అది తర్వాతకు వద్దాం. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ఇదంత సింపుల్ పోరాటం కాదు. కానీ ఈ పోరాటంలో మన నడక ఏ విధంగా ఉండాలి అంటే, మన పాయింట్ ఏ విధంగా ఉండాలి అంటే విజయంతో కూడిన నడక ఉండాలంట. ఎందుకు అంటే విజయానికి సంబంధించిన సర్వాంగ కవచాన్ని దేవుడు మనకి ఇచ్చాడంట. ఏ సమయాల్లో ఏది వాడాలో దానికి సంబంధించిన ప్రతి ఆయుధాన్ని దేవుడు మనకి సమకూర్చాడు ఈ పోరాటానికి సంబంధించి. ఏది ఎక్కడ కూడా, అందుకనే ఇంగ్లీష్లో అంటాం, నో వెపన్ ఫార్మ్డ్ అగేన్స్ట్ us షల్ ప్రాస్పర్. మనకి వ్యతిరేకంగా ఏర్పాటు చేయబడిన ఏ ఆయుధం కూడా అది ఉండదు. ఎందుకంటే ప్రతి ఒక్క ఏమంటారు, సాతాను ఉపయోగించే ప్రతి ఒక్క వెపన్కి, ప్రతి ఒక్క ఆయుధానికి దేవుడు ముందుగానే మనకి దానికి సంబంధించిన సర్వాంగ కవచాన్ని మనకి అనుగ్రహించి పెట్టాడు. ఎందుకంటే తను మరణాన్ని జయించి తిరిగి లేచాడు కాబట్టి. మీరు ఇశ్రాయేలీయులని అదే కనుక ఎగ్జాంపుల్లో తీసుకుంటే కనుక, వాళ్ళు కూడా వారి జర్నీ ఎక్కడ స్టార్ట్ అయిందంటే విజయంతో స్టార్ట్ అయింది. ఆ ఎర్ర సముద్రాన్ని చీల్చుకొని రావడం ద్వారా వారి జర్నీ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఒక క్రిటికల్ పాయింట్ దగ్గర ఉన్నారు వాళ్ళు. ఎక్కడంటే యోర్దాన్ నది దాటి ఆ ప్రామిస్డ్ ల్యాండ్, వాగ్దాన దేశంని చేరుకునే పరిస్థితుల దగ్గర ఉన్నారు. అక్కడ దేవుడు వాడుతూ అంటాడు, మీరు ధైర్యంగా ఉండండి, ఎందుకంటే మీకు తోడుగా ఉండేది నేను కాబట్టి. మన యొక్క ఆత్మీయ పోరాటంలో ఎల్లప్పుడూ దేవుడు మనకు తోడుగా ఉంటాడు కాబట్టి, మనము ముందుగానే విజయంతో ప్రారంభిస్తున్నాం కాబట్టి ఎల్లప్పుడూ మన నడక విజయవంతంగానే ఉండాలి. మన వాక్ విక్టోరియస్గా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. దానికి కావాల్సినటువంటి సర్వాంగ కవచాన్ని దేవుడు మనకి ఇచ్చాడంట. మరి ముఖ్యంగా చూస్తే కనుక ఇక్కడ చాలా నచ్చిన పదము ఏంటి అంటే, తుదకు ప్రభు, ఎఫెసీలో 6:10 చూసి కనుక, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఎవరి శక్తిని బట్టి? ప్రభు యొక్క మహాశక్తిని బట్టి అంట. ఈ పదము ఎందుకో మరి క్రైస్తవులు మనము ఎక్కువ వాడము, ఇది ఎందుకో నాకు అర్థం కాలేదు. కానీ ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మనము బలవంతులంగా ఉండాలి అంట. మన పోరాటంలో ప్రతిసారి మన జ్ఞాపకం పెట్టుకోవాలి ఏంటి అంటే ప్రభు యొక్క మహాశక్తి.
ప్రభు యొక్క మహాశక్తి మనకు తోడుగా ఉంటుంది. దాన్ని మన జ్ఞాపకం పెట్టుకుని ఆ మహాశక్తిని బట్టి మనము మన నడకని సాగిస్తూ ఉంటే ఎల్లప్పుడూ మనం విజయవంతంగానే మన నడక ఉంటుంది. అయితే చాలామందికి ఈ సర్వాంగ కవచం ఉంటుంది, కానీ అది ఎప్పుడు ఎలా వాడాలో తెలియదు. దానికి కూడా పౌలు ఒక సొల్యూషన్ ఇస్తూ ఉన్నాడు. ఏంటి అంటే ప్రార్థన, విజ్ఞాపన. ఈ యొక్క సంవత్సరాన్ని మనము ప్రార్థనా సంవత్సరంగా మనము జరుపుకుంటా ఉన్నాం కాబట్టి మరొకసారి దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రార్థన, విజ్ఞాపనలతో మనం ఎల్లప్పుడూ ఆయన్ని స్తుతించాలి. ఎల్లప్పుడూ మన యొక్క పిటిషన్స్ని ఆయన దగ్గరికి తీసుకెళ్ళాలి. అలాగే ఎప్పుడూ ప్రార్థనలో గడిపినప్పుడు ఈ యొక్క సర్వాంగ కవచాన్ని ఏ విధంగా మనం ఎప్పుడు ఏది వాడాలో, ఏ విధంగా ఉండాలో మన నడకలో మనకి సహాయం చేస్తుంది. మన నడక విజయవంతంగా ఎల్లప్పుడూ ఉండాలి అంటే దానికి ప్రధానంగా దాని బేసిస్ ఏముండాలి అంటే, ఆధారం ఏమై ఉండాలి అంటే ప్రార్థన ఆధారంగా ఉండాలి అని పౌలు చెప్తా ఉన్నాడు. మీరు జాగ్రత్తగా యెహోషువలో కనుక చూస్తే కనుక బ్యూటిఫుల్గా చెప్తాడు. వాళ్ళు విజయవంతంగా 3వ అధ్యాయము చివరి వచనం కనుక మీరు తర్వాత చదువుకుంటే కనుక, జనులు ఎరుకో ఎదుటను దాటగా యెహోవా నిబంధన మందసమును యాజకులు యోర్దాను మధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిచిరి. జనులందరూ యోర్దానును దాటుతా తుదముట్టు వరకు ఇశ్రాయేలీయులందరూ ఆరిన నేల మీద దాటుతూ వచ్చేవి. ఈ రకంగా వాళ్ళు నడిచినప్పుడు వారు ఏం చేశారంట, ఆరిన నేల మీద దాటారంట. ఆరిన నేల మీద. ఇప్పుడు మనకున్న పరిస్థితులన్నీ కూడా డూమ్ అండ్ గ్లూమ్ లాగా మనకి అనిపిస్తూ ఉన్నాయి. ఎప్పుడు ఏమవుతుందో తెలియనట్టుగా మనకి అనిపిస్తాం. కానీ మన నడక ఈ విధంగా మనము పౌలు ఏ విధంగా అయితే ఎఫెసీలో చెప్పాడో ఆ విధంగా మనము మన నడకని మనము సరి చేసుకున్నట్టయితే, ఇశ్రాయేలీయులు ఏ విధంగా ఆరిన నేల మీద నడిచారో మనం కూడా అదే రకంగా విజయవంతంగా ఆరిన నేల పైన నడుస్తాం. ఏ విధంగా నడుమని చెప్తా ఉన్నాడు పౌలు అంటే, ముందుగా మన అసలు పిలుపు ఏంటో మనం తెలుసుకోవాలంటాడు. మీ పిలుపుకు తగినట్టుగా నడుచుకోండి అంటాడు. మనం పిలుపు తెలుసుకోవాలి, దానికి తగ్గట్టు నడుచుకోవాలి. దానికి తగ్గట్టు నడుచుకొని నిలకడగా వెలుగు సంబంధుల వలె నడవాలి. వాక్యం అనే వెలుగులో నడవాలి. మనం కుడికి కానీ ఎడమకు కానీ మనం త్రొట్టిల్లకూడదు. మన ప్రాచీన స్వభావం వైపు చూడకూడదు. నవీన స్వభావంని ధరించుకొని మనం ముందుకు సాగాలి. తర్వాత జాగ్రత్తగా నడవాలంట. జాగ్రత్తగా అంటే జ్ఞానుల వలె అంటే ప్రభు చిత్తాన్ని తెలుసుకోవడం ద్వారా, ఆ చిత్తాన్ని తెలుసుకోవడమే కాదు, తెలుసుకుని దాన్ని అతి జాగ్రత్తగా తెలివివంతులంగా మనము దాన్ని జరిగించాలి. తర్వాత మనకి జ్ఞాపకం పెట్టుకోవాలి, ప్రభు యొక్క మహాశక్తి మనకి తోడుగా ఉంటుంది అని. ఎందుకంటే మరణాన్ని జయించిన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకి తోడుగా ఉంటారు. అంటే మనం విజయం నుంచి విజయం వైపు వెళ్తా ఉన్నాం. మనము తద్వారా విజయవంతంగా మనం నడక సాగించాలని. 14 సంవత్సరాలు పూర్తి చేసుకుని 15వ సంవత్సరంలో అడుగు పెడుతున్న మనము మన నడక ఏ విధంగా ఉందో ఒకసారి పరీక్షించుకోవాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఈరోజు కూడా మనందరినీ ఒక ప్రశ్న ద్వారా మనము ఈ యొక్క ధ్యానాన్ని ముగించాలని ఆశిస్తూ ఉన్నాను.
ఆ ప్రశ్న ఏంటంటే, క్రీస్తులో మన నడక ఎలా ఉంది? ఇశ్రాయేలీయులు ఏ విధంగా అయితే విజయవంతంగా తమకు ఏర్పాటు చేసినటువంటి యొక్క వాగ్దాన దేశాన్ని పొందుకున్నారో, ఆ దేవుడు వాగ్దానం చేసిన రీతిగా దాన్ని మనం పొందుకునే వారంగా అలాంటి నడకనే సాగిస్తా ఉన్నామా? లేకపోతే పడుతూ లేస్తూ మనం ఇంతేలే, ఇంకా మనం మనుషులం కదా, పడిపోతూ ఉంటాం, పర్లేదు, తప్పదు కదా, కొన్ని విషయాలు కాంప్రమైజ్ అవ్వాలి కదా అని కొన్నిసార్లు దేవుడు మనకి మరొకసారి రిమైండ్ చేస్తూ ఉన్నాడు, మనం ఏ విధంగా నడవాలి, మన నడక, మన వాక్ క్రీస్తులో ఏ విధంగా ఉండాలి. రాబోయే దినాలు లేకపోతే రాబోయే సంవత్సరాలలో మనము మన యొక్క పిలుపుని తెలుసుకొని ఆ పిలుపుకి తగినట్లుగా జీవించుచు నిలకడగా స్టెడ్ఫాస్ట్గా ఉంటూ జ్ఞానుల వలె నడుస్తూ, మరి ముఖ్యంగా అన్నింటికంటే ముఖ్యంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మహాశక్తి మనకు తోడుగా ఉందని శక్తిమంతులముగా విజయం నుంచి విజయం వైపు మనం ముందుకు సాగాలని, అట్టి కృప దేవుడు మీకు, నాకు, మనందరికి కూడా కలుగజేయాలని కోరుకుంటూ, దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి మరొకసారి దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. దేవుడు తన వాక్యమును దీవించునుగాక. తమ్ముడు అనిల్ పగోరు గారి ద్వారా దేవుడు మాట్లాడిన వాక్యాన్ని బట్టి దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఈ సమయంలో ఇంతవరకు తన దాసుని అడ్డుపెట్టుకుని దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడినందుకే దేవునికి ఎంతో వందనాలు. దయచేసి ముగింపు ప్రార్థన చేసుకుంటాం, గమనించండి. దయచేసి అందరూ కూడా తలలు వంచండి. ప్రార్థనతో ఈ యొక్క కూడికని ముగించుకుంటాం. మమ్మల్ని అతిమికులుగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోక తండ్రి, గొప్ప దేవుడా, మీకు ఎంతో వందనాలు. మీ యొక్క మహా ఉన్నతమైన కృపను బట్టి మీ యొక్క TCEC 15వ వార్షికోత్సవ ఆరాధనలో ఇంతవరకు మీ దాసుని ద్వారా మా గమనాన్ని తేపడిన వాక్య భాగాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు ఇస్తున్నాను. ఈ సమయంలో దగ్గర తండ్రి, మేము ఏ రీతిగా నడుచుకోవాలి, మా నడక ఏ రీతిగా ఉందో తండ్రి బహు స్పష్టంగా తండ్రి మీరు మాట్లాడేందుకు మీకు ఎంతో వందనాలు. తమ్ముడు అనిల్ పగోలు మీరు ఆశ్రయించండి. రాబోయే దినాల్లో మీ యొక్క తండ్రి బలమైన పాత్రగా మీరు వాడుకుని నడిపించవలసి వచ్చినారు. ఏ రీతిగా తండ్రి TCEC పక్షంగా మీరు చేస్తున్న ప్రతి ఒక్క మేళ్ళు ఉపకారం బట్టి మరొకసారి మీకు ఎంతో వందనాలు నిలుస్తూ, ఇంత చక్కటి ధనికరమైన సమయాన్ని మాకు దయచేసినందుకు మీకే వందన స్తోత్రాలు చెల్లిస్తూ, మమ్మల్ని అందరూ మీ చేతులు కప్పించుకుంటూ ఈ నూతన సంవత్సరంలో తండ్రి మీరు TCEC పక్షంగా కలిగి ఉన్న ప్రతి ఉద్దేశము సంపూర్తిగా నెరవేర్చుకొని మమ్మల్ని అందరినీ మీరు ఆకడకు సిద్ధపరచమని, మీ యొక్క రాజ్య వ్యాప్తి కొరకై మమ్మల్ని అందరినీ మీరు వాడుకుని బలపరచమని మీకు ఎంతో వందనాలు నిలుస్తూ, సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు ఆర్పించుకుంటూ నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవాతి దేవుని ప్రేమ,
ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ 15 సంవత్సరాలు దయచేసి మరొక నూతన సంవత్సరంలో ప్రవేశించిన టీసీజీసీతో సదాకాలము తోడయండి నడిపించునుగాక. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ తమ్ముళ్ళు. ఈ యొక్క కూడికలో పాల్గొన్న మీ అందరికీ చాలా వందనాలు. దయచేసి ఈ యొక్క లింక్ను మీ యొక్క స్నేహితులకి ఫార్వర్డ్ చేయండి. ఈ యొక్క tcec.ministry దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ. మళ్ళా ఆదివారం ఆరాధనలో కలుసుకున్న పర్యంతరం కూడా మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు బాగా దీవించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.